ఒక గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను ఎస్టర్డే ఒక క్వశ్చన్ ఇచ్చాను మీకు. స్టాక్ మార్కెట్ నిన్న 220 పాయింట్స్ పెరిగింది, ఎందువలన పెరిగింది మీరు చూసి పేపర్ చదివి నాకు చెప్పండి అని చెప్పాను. మీరు మెసేజ్ పెట్టండి మీ దాంట్లోని, మెసేజ్ బాక్స్ లో పెట్టండి ఎందువలన నిన్న పెరిగింది అన్నది. సో ఇప్పుడు మనం డే 5 ఫైనాన్షియల్ మార్కెట్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే తెలుసు కదా. ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే మనం స్టాక్ మార్కెట్ అని తెలుసుకున్నాం. ఆ స్టాక్ మార్కెట్ లో ఏమేమి ఉంటాయి అన్నది ఈరోజు తెలుసుకుంటాం అన్నమాట. మనం చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిలో మెయిన్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ గురించి మనం తెలుసుకుంటాం అన్నమాట. ఈ ఫైనాన్షియల్ మార్కెట్ అనేది మనకేమో ఫైనాన్షియల్ అసెట్స్ మనం క్రియేట్ చేస్తుంది. మన ట్రేడింగ్ ద్వారా ఫైనాన్షియల్ అసెట్స్ ని క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. షేర్స్, డిబెంచర్స్, బాండ్స్, డెరివేటివ్స్, కరెన్సీస్ ఇలా ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనకి ఇండియన్ ఎకానమీలోని, అలాగే మన గ్రోత్ లోని. జనరల్ గా ఫైనాన్షియల్ అసెట్స్ లో మనం ఉంచుకోవాలనుకున్న వాళ్ళందరూ ఈ అసెట్స్ ఇవి కొనుక్కుంటారు అన్నమాట. ఇప్పుడే మనం ఎలాగ బయట అసెట్స్ ఎలా కొనుక్కుంటామో, మనం అమౌంట్ ఉన్నదంటే కార్ కొనుక్కుంటాం, తర్వాత లగ్జరీ హౌసెస్ కొనుక్కుంటాం, ఎలా కొనుక్కొని మనం సేవ్ చేసుకుంటాం. అలాగే షేర్స్ లో కూడా పెడతాం అన్నమాట. షేర్స్ లో పెడతాం, డిబెంచర్స్ లో పెడతాం, బాండ్స్ లో పెడతాం, డెరివేటివ్స్, కరెన్సీ అన్నిట్లో ఇన్వెస్ట్ చేస్తారు అనమాట. ఎలాగో ఒక అమౌంట్ గ్రో చేసుకోవడానికి. అమౌంట్ ఎలా గ్రో అవుతుంది అని చెప్పి దేంట్లో పెడితే మంచిది అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. సో ఇదంతా ఫైనాన్షియల్ మార్కెట్ లోకి వచ్చేస్తుంది. దీనికి సంబంధించి మనీకి సంబంధించి అంతా వీటిలో ఉంటది అన్నమాట. ఈ షేర్స్ లో ఉంటాయి, డిబెంచర్స్, బాండ్స్, డెరివేటివ్స్, కరెన్సీస్. అలాగే డిబెంచర్స్, బాండ్స్ ఆల్మోస్ట్ ఒకే కేటగిరీలోకి వచ్చేస్తుంది, బాండ్స్ మార్కెట్ అని. అలాగే డెరివేటివ్ మార్కెట్ లోకి వస్తుంది. కరెన్సీ అనేది ఫారెక్స్ మార్కెట్ అన్నమాట. బయట కరెన్సీస్ మన ఇండియన్ రూపీ, అలాగే డాలరు, మిగతా ఫారెన్ కరెన్సీస్ అన్ని ట్రేడ్ అవుతుంటాయి. ఎవరికి కావాలంటే అది కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు అన్నమాట. సో ఈ మెయిన్ మార్కెట్ కి ఇవన్నీ ప్లే చేస్తుంటాయి. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అన్నమాట. మనం తెలుసుకోవాల్సిన స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలంటే వీటి గురించి కూడా కొంతవరకు తెలుసుకోవాలి మనం. సో మనం ఫైనాన్షియల్ మార్కెట్ ప్రొడక్ట్స్ అనేవి మెయిన్ ఈ 4 వాటిలో ఎక్కువ ఉంటది అన్నమాట. మన స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకునే వాళ్ళు ఇవి తెలుసుకోవాలి. ఇవన్నీ మన ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఏవేవి? ఈ 4: ఈక్విటీ మార్కెట్ ఒకటి, బాండ్ మార్కెట్, కమోడిటీస్ మార్కెట్, డెరివేటివ్స్ మార్కెట్. సో ఈ 4 మార్కెట్ లో ట్రేడ్ అవుతుంటాయి. ఈ మెయిన్ ప్రొడక్ట్స్ అంటారు అన్నమాట. ఫైనాన్షియల్ మార్కెట్ ప్రొడక్ట్స్ లో మెయిన్ అన్నమాట. సో ఫస్ట్ మనం ఈక్విటీ మార్కెట్ అనుకుంటే షేర్స్ అన్నమాట. ఈ కంపెనీ షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొనడం, అమ్మడం. స్టాక్ ఎక్స్చేంజ్ లో మనం మాట్లాడుకున్నాం కదా, బిఎస్సి, ఎన్ఎస్సి లో ఈక్విటీ షేర్స్ కొనడం, అమ్మడం జరుగుతుంటాయి.
ఐపీఓలో ప్రైమరీ మార్కెట్ లో వచ్చినవన్నీ ఈ సెకండరీ మార్కెట్ లో ట్రేడ్ చేస్తుంటారు. అది ఈక్విటీ మార్కెట్. బాండ్ మార్కెట్ అంటే బాండ్ మార్కెట్ అనేది గవర్నమెంట్ సెక్యూరిటీస్, గవర్నమెంట్ కంపెనీస్ అవి ఫైనాన్స్ చేస్తుంటాయి అన్నమాట. మనం పెట్టిన అమౌంట్ ని గవర్నమెంట్ కొన్ని ప్రాజెక్ట్స్ కి, ఇన్వెస్ట్మెంట్ కి యూజ్ చేస్తుంటాయి. గవర్నమెంట్ అని, ఆ ప్రైవేట్ కంపెనీస్ అని అవి అనౌన్స్ వాటికి యూజ్ చేస్తుంటాయి ఈ బాండ్ మార్కెట్ లో పెట్టినవి. దీనికి ఏం చేస్తాయంటే అవి రెగ్యులర్ ఇన్కమ్ ఇస్తాయి అన్నమాట. అంటే మనం ఆల్మోస్ట్ ఇంట్రెస్ట్ అమౌంట్ లాగా ఇస్తాయి అన్నమాట. ఇది ఈక్విటీ మార్కెట్ తో సంబంధం ఉండదు. ఈ బాండ్ మార్కెట్ అంతా సెపరేట్ అన్నమాట. అంతా ఇంట్రెస్ట్లతో నడుస్తుంది, బ్యాంక్ ఇంట్రెస్ట్లతో నడుస్తాయి. ఎక్కువ ఇవన్నీ ఈ బాండ్స్ ఇవి కూడా ఇష్యూ చేసేవి కూడా బ్యాంకులే. స్టేట్ బ్యాంకులు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇంకా అన్ని బ్యాంకులు బాండ్స్ ఇష్యూ చేస్తుంటాయి, గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంటది. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మన ఎకానమీ పెరగడానికి యూజ్ చేస్తుంటారు. గవర్నమెంట్ యూజ్ చేసుకుంటది, తర్వాత పెద్ద పెద్ద బ్యాంకులు ఏమో వాళ్ళు బిజినెస్ చేయడానికి యూజ్ చేసుకుంటారు. ఏమైనా సరే దీంట్లో ఏంటంటే రిస్క్ చాలా తక్కువ ఉంటది అన్నమాట. అమౌంట్ కూడా సేఫ్టీ ఉంటది. మన ఇంట్రెస్ట్ రేట్ లాగే ఉంటది ఇది. బ్యాంక్ ఎఫ్డి కన్నా కొద్దిగా ఎక్కువ ఇస్తుంది బాండ్ మార్కెట్. 1%, 2% ఎక్కువ ఉంటది. సో నెక్స్ట్ కమోడిటీ మార్కెట్. కమోడిటీ మార్కెట్ జనరల్ గా యూజ్ చేసేది ఏంటంటే కమోడిటీస్, ఏదైతే కమోడిటీస్ ఉన్నాయో వాటినేమో వీటిలో ఈ కమోడిటీ మార్కెట్ లో సేఫ్టీ గురించి యూజ్ చేసుకుంటుంటారు. కమోడిటీస్ ఉంటాయి, ఇప్పుడు బయట పండించే ఉంటాయి అన్నమాట. ఆయిల్ చాలా ఉంటాయి కమోడిటీస్, మనం రెగ్యులర్ యూజ్ చేసేవన్నీ. ఆ కమోడిటీస్ రిస్క్ లేకుండా ఉండడం కోసం ఈ మార్కెట్ యూజ్ చేసుకుంటారు అన్నమాట. అలాగే డెరివేటివ్ మార్కెట్స్ అనేది ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. ఇది కూడా ఇది ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అనేది ఫ్యూచర్ ఒక 1 month తర్వాత లేదా 2 months తర్వాత కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వచ్చు అన్నమాట. సో ఇవి ఏంటంటే దేనికి యూజ్ చేస్తారు? ఈక్విటీ మార్కెట్స్ కి హెడ్జింగ్ కింద యూజ్ చేస్తారు. అంటే ఈక్విటీ మార్కెట్ లో చాలా కొనేసి ఉంటారు, మార్కెట్ పడిపోద్దేమో అని భయం ఉంటది. అలాంటి వాళ్ళు 1 month తర్వాత ఈ డెరివేటివ్ మార్కెట్ లో అమ్మేసుకోవచ్చు అన్నమాట. సో వాళ్ళకి హెడ్జింగ్ ఉంటది. ఈ డెరివేటివ్ మార్కెట్ లోనే హెడ్జింగ్ చేసుకుని అమ్ముకోవచ్చు అన్నమాట. దీన్నే మనం ఎఫ్ఎన్ఓ అని కూడా అంటారు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని చెప్పుకుంటాం. ఆ మార్కెట్ అన్నమాట ఇది. ఫ్యూచర్స్ లో మనం కొనడం అమ్మడం చేసుకోవచ్చు. సో అది డెరివేటివ్ మార్కెట్. సో ఫైనల్ గా ఏంటంటే ఫైనాన్షియల్ మార్కెట్ ప్రొడక్ట్స్ లో మనకి ఉండేవి ఈ 4 ప్రొడక్ట్స్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతుంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు, ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు అమ్మేసుకోవచ్చు. ఏ టైంలో అయినా కొనొచ్చు, ఏ టైంలో అయినా అమ్మచ్చు. ఇవి ఈక్విటీ షేర్స్ అన్నమాట. ఈక్విటీ మార్కెట్ అంటే షేర్ మార్కెట్. బాండ్ మార్కెట్ అంటే బాండ్స్, అవి కూడా బ్యాంకులు ఇస్తాయి, గవర్నమెంట్ ఇస్తుంటాయి. అవి కూడా స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. అవి కూడా కొనడం అమ్మడం చేసుకోవచ్చు డైలీ. అలాగే కమోడిటీ మార్కెట్ కూడా డైలీ ఉంటుంది. కమోడిటీ మార్కెట్ కూడా ఫ్యూచర్ మార్కెటే. కమోడిటీస్ లో హెడ్జింగ్ చేసుకుని రైతులు వాళ్ళు కొనుక్కొని అమ్మడం కొనడం చేయొచ్చు. అలాగే మెటల్ కూడా ఉంటాయి, గోల్డ్, సిల్వర్ అవన్నీ కూడా ఈ కమోడిటీ మార్కెట్ లో చేసుకోవచ్చు. ఇవన్నీ దీంట్లో అవుతాయి అన్నమాట. సో ఈ 4 ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ ఫైనాన్షియల్ మార్కెట్ లో. వీటి గురించి మనం ఫర్దర్ గా తెలుసుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ 4 ప్రొడక్ట్స్ లోని ఈక్విటీ మార్కెట్ అనేది మొదటిది. దాని గురించి బ్రీఫ్ గా మనం తెలుసుకుంటాం అన్నమాట. ఈక్విటీ మార్కెట్స్ అంటే ఈక్విటీ మార్కెట్ 2 types ఉంటాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్.
ప్రతి కంపెనీ ఐపీఓకి వస్తుంది అనమాట. పబ్లిక్ ఆఫర్కి వచ్చి షేర్స్ ఇస్తుంది. ఇచ్చింది సెకండరీ మార్కెట్ లో అమ్ముకుంటాయి అనమాట. అది ఆ ఈక్విటీ మార్కెట్స్ మీటింగ్ పాయింట్ ఫర్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్. అది సెకండరీ మార్కెట్, స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ అవుతుంటే కొనడం అమ్మడం చేస్తుంటారు. దాన్ని మనం ఈ స్టాక్ మార్కెట్స్ అంటారు. సో ఈక్విటీ మార్కెట్ లో మనం మెయిన్ ఉండేది ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ అన్నమాట. ప్రైమరీ మార్కెట్ అంటే పబ్లిక్ ఇష్యూకి వచ్చేది. మనం ఆల్రెడీ వన్ డే వీటి గురించి మాట్లాడుకున్నాం, ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ అని. సో ఇదంతా ఈక్విటీ మార్కెట్ లో వచ్చేస్తుంది. ఈక్విటీ మార్కెట్ లో ఈ రెండే మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్. సో అవి ప్రైమరీ మార్కెట్ అనుకున్నప్పుడు పబ్లిక్ ఇష్యూ అప్లై చేసుకుని కంపెనీ నుంచి మనం షేర్ కొంటాం. ఆ కొన్నవి అమ్ముకోవడానికి కొనడానికి అయ్యేది మన స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతుంటాయి. అక్కడ తీసుకెళ్లి మనం పెరిగినప్పుడు అమ్మేసుకోవచ్చు. అలాగే మంచి షేర్లు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. సో ఇది ఈక్విటీ మార్కెట్. బాండ్ మార్కెట్ అనేది ఇది ఇది కూడా కొన్ని అమ్మడం చేసుకోవచ్చు స్టాక్ మార్కెట్ లో. ఇవేంటంటే ఫిక్స్డ్ ఇన్కమ్ ఇచ్చేవన్నమాట. రెగ్యులర్ గా ఎంతో 8%, 9%, 10% చెప్తారు ఆ బాండ్. ఇది ఎవ్రీ ఇయర్ 8% ఇస్తాము అని ఉంటది. సో మనం అది కొనుక్కొని ఉంచుకుంటే ఆ ఫిక్స్డ్ ఇన్కమ్ మనకు వస్తుంటది. అవేమో సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంటాయి, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంటాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఇష్యూ చేస్తుంటాయి, కొన్ని బ్యాంక్స్ కూడా ఇష్యూ చేస్తుంటాయి. సో అవి ఇష్యూ చేసినవి మనం మార్కెట్ లో కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు అనమాట. దానికి ఏంటంటే మనం ఈజీగా చెప్పాలంటే మనం వాళ్ళకి గవర్నమెంట్ కి మనం లోన్ ఇచ్చినట్టు. మనం స్టాక్ మార్కెట్ లో కొన్నామంటే ఒక బాండ్ కొన్నామంటే వాళ్ళకి లోన్ ఇచ్చినట్టు మనకి ఇంట్రెస్ట్ ఇస్తుంటారు. మనం లోన్ ఇచ్చి వాళ్ళేమో మన దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు, మనమేమో అప్పు ఇచ్చే వాళ్ళం కొన్నామంటే. సో అదనమాట ఈజీగా తెలియడానికి బాండ్ అంటే ఈజీ తెలుస్తుంది. ఇంకో డెలివరింగ్ ఇన్కమ్ సెక్టర్ని త్రూఅవుట్ ది ఇయర్. అంటే ఎవ్రీ ఇయర్ అలా అమౌంట్ వస్తుంటది. కార్పొరేట్ బాండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేసామంటే ఎవ్రీ ఇయర్ మనకి వస్తుంది. అదేమో కావాలంటే మనం ఎవ్రీ మంత్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇన్కమ్ వచ్చేటట్టు. తర్వాత వీటికి ఏంటంటే లో మార్కెట్ వాలిటాలిటీ ఉంటుంది, ప్రిన్సిపల్ ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే లో మార్కెట్ వాలిటాలిటీ ఎందుకంటే మార్కెట్ తో సంబంధం ఉండదు. ఇది మార్కెట్ బాగా పెరిగిపోయినా బాగా తగ్గిపోయినా ఎక్కువ మూమెంట్ ఉండదు. కొన్ని రేర్ అకేషన్ లో అవి పెరగడం తగ్గడం జరుగుతుంటాయి. సో ఈ కార్పొరేట్ బాండ్స్ లో ఏంటంటే క్యాపిటల్ ప్రొటెక్షన్ ఉంటుంది. మనం ఎంతైతే పెట్టామో, 1 లక్ష రూపాయలు పెట్టామంటే 1 లక్ష రూపాయలు అలాగే 1 year 2 years అయినా మార్కెట్ డౌన్ అయిపోయినా సరే ఆ 1 లక్ష రూపాయలకి ఏమి డోకా ఉండదు. ఆ 1 లక్ష రూపాయల మీద మనకి ఇంట్రెస్ట్ 8,000 9,000 ఎంతో ఎవ్రీ ఇయర్ ఇచ్చేస్తుంటాడు కంపెనీ వాడు. ఎక్కువ మూవ్మెంట్, ఎక్కువ అప్ అండ్ డౌన్స్ ఉండవు. మార్కెట్ తగ్గిపోతే తగ్గిపోతుంది అన్న ఇది ఉండదు. తర్వాత పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ కూడా ఉంటది. మనం ఏదైతే ఇవి తీసుకున్నామో ఒక దగ్గరే తీసుకోరు వీళ్ళు. ఈ బాండ్ తీసుకున్న వాళ్ళు, అమ్మిన వాళ్ళు కూడా బాండ్స్ 4-5 కంపెనీలు కలిపి ఒక బాండ్ ఇష్యూ చేస్తుంటారు. బాండ్స్ అలా ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిప్పన్ ఇండియా ప్రైమ్ డెప్ట్ ఫండ్, ఐడిఎఫ్సి కార్పొరేషన్ బాండ్ ఫండ్, హెచ్డిఎఫ్సి కార్పొరేట్ బాండ్ ఫండ్, ఇలాగే బాండ్స్ ఉంటాయి.
వీటిలో ఏంటంటే మన క్యాపిటల్ రిస్క్ ఉండదు. ఎవరైతే భయపడతారో కొంతమంది ఏంటంటే షేర్ మార్కెట్ ని భయపడతారు. జనరల్ గా ఏంటంటే ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళ క్యాపిటల్ ఏం అవ్వకూడదు, అప్ అండ్ డౌన్స్ ఉండకూడదు అనుకుంటారు. 60 ఇయర్స్ దాటిన వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు జనరల్ గా ఈ బాండ్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే క్యాపిటల్ కి ఏం అవ్వకూడదు అనమాట. క్యాపిటల్ కి ఏమైనా సరే వాళ్ళ టెన్షన్ పెరిగిపోద్ది, హెల్త్ పాడవుతుంది. సో జనరల్ గా మనం యాజ్ ఎంప్లాయీ గా కూడా మనం మొదట్లో ఇవే రికమెండ్ చేయాలి ఏజ్డ్ పీపుల్ కి. కొద్దిగా వాళ్ళకి ఏంటంటే ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తూ ఉండాలి. వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ ఉండదు కాబట్టి ఫిక్స్డ్ ఇన్కమ్ రావాలంటే ఇలాంటి వాటిలో పెడితే ఎవ్రీ మంత్ వాళ్ళకి శాలరీ లాగా లేదా పెన్షన్ లాగా వాళ్ళకి వస్తుంటది. సో ఇలాంటి వాటిలో పెట్టుకోవడానికి మనం ఈ బాండ్ మార్కెట్ ని యూజ్ చేయాలన్నమాట. మనం ఎంప్లాయీస్ అయితే పెద్దవాళ్ళకి ఇది రికమెండ్ చేయాలి. చిన్న వాళ్ళకి ఎంప్లాయీస్ కి వాళ్ళకి ఏంటంటే లాంగ్ టర్మ్ ఉంటారు వాళ్ళు. ఒక 30 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు అంటే ఈక్విటీ మార్కెట్ మనం సజెస్ట్ చేయొచ్చు. ఈక్విటీ మార్కెట్ లో పెట్టండి, లాంగ్ టర్మ్ లో మీకు బాగుంటది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్ లో 4 ఇయర్స్ 5 ఇయర్స్ అలా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చాయి. 20% 30% రిటర్న్స్ వచ్చాయి. కాబట్టి వాళ్ళకి లాంగ్ టర్మ్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఉండే వాళ్ళని ఈక్విటీ మార్కెట్ చెప్పొచ్చు. సో దాంట్లో ఏంటంటే లాంగ్ టర్మ్ ఎందుకు అని చెప్తామంటే 1 ఇయర్ లో 1 ఇయర్ తర్వాత మార్కెట్ డౌన్ అవ్వచ్చు. ఇప్పుడులాగా అలా కంటిన్యూగా పెరుగుతూ ఉండడానికి ఛాన్స్ లేదు. ఒకసారి ఒక ఇయర్ పెరగదు అనమాట మార్కెట్. లాస్ట్ ఇయర్ చూడండి, లాస్ట్ ఇయర్ కరోనా వచ్చిందని చెప్పి మార్కెట్ ఒకసారి తగ్గింది. ఆ తగ్గినప్పుడు భయపడిపోతారు వీళ్ళు. ఏజ్డ్ పీపుల్ ఉన్నారంటే మన షేర్ వాల్యూ ₹1,00,000 50,000 అయిపోయింది. 2 నెలల్లో 3 నెలల్లో 50,000 అయిపోయింది బాబోయ్ అని గొడవ చేసేస్తారు. సో వాళ్ళకేంటంటే ఇలాంటి బాండ్ మార్కెట్ చెప్పామనుకోండి, మార్కెట్ ఎంత పడినా సరే ఆ ₹1,00,000 ఉన్నాయంటే ₹1,00,000 అలాగే ఉంటాయి. ఇంట్రెస్ట్ వాళ్ళు ఇచ్చిన ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ 8% 7% నుంచి 10% 11% ఆ మధ్యలో ఫ్లక్చుయేట్ అవుతుంటది. సో అది ఏమవుతుందంటే వాళ్ళకి హ్యాపీ అన్నమాట. అలాంటి వాటిలో పెట్టుకుంటే మన గైడెన్స్ ఇచ్చామంటే మనల్ని ఏమి అనరు అనమాట. లేదు ఈక్విటీస్ లో పెట్టించేసాం వాళ్ళకి, నెక్స్ట్ ఇయర్ చూడగానే వాళ్ళ అమౌంట్ ₹1,00,000 50,000 60,000 అయిపోతే బాబాయ్ లాస్ కంపెనీలో పెట్టించారు అని చెప్పి మనల్ని బ్లేమ్ చేస్తారు. సో వాళ్ళకి ఈక్విటీ మార్కెట్ చెప్పే వాళ్ళకి కంపల్సరీగా 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఉంచాలండి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఉంచుతూ ఉండాలన్నమాట. జనరల్ గా తక్కువ ఏజ్ వాళ్ళకి మనం అది చెప్పుకోవచ్చు అనమాట ఈక్విటీ మార్కెట్. సో ఈక్విటీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి బాండ్ ఫండ్స్ ఇవి వరుసగా ఇక్కడ ఉన్నాయి. సో ఇవి బాండ్ మార్కెట్ గురించి. ఇది జనరల్ గా సేఫ్టీ ఎక్కువ అడిగే వాళ్ళకి ఈ బాండ్ మార్కెట్ చెప్పొచ్చు. జనరల్ గా తక్కువ ఏజ్ వాళ్ళు కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఇది కూడా బాండ్ మార్కెట్ ఉంచుకోవాలి. ఎందుకంటే 50% ఇది 50% ఈక్విటీ మార్కెట్, 50% బాండ్ మార్కెట్, 50% ఉంచుకుంటే బ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్స్ పోర్ట్ఫోలియో అవుతుంది అనమాట. పూర్తిగా ఈక్విటీస్ మీద ఉంచకుండా కొంత అమౌంట్ దీంట్లో కూడా ఉంచుకోవాలన్నమాట బాండ్ మార్కెట్ లో. సో అలా బాండ్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అలా చాలా మంది చేసుకుంటారు. నెక్స్ట్ బాండ్ మార్కెట్ తర్వాత థర్డ్ కమోడిటీస్. కమోడిటీస్ అనేది 4 మేజర్ కమోడిటీ ట్రేడింగ్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. మనకి NSE BSE ఎలాగ అనుకున్నామో అలాగే ఈ కమోడిటీస్ ట్రేడ్ చేసేవి కూడా MCX, NCDX, ICEX, NMCX. అంటే MCX అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. అలాగే నేషనల్ కమోడిటీస్ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ NCDX. ఇండియన్ కమోడిటీ ఎక్స్చేంజ్ అనేది ICEX. నేషనల్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా అనేది NMCX.
సో దీంట్లో మెయిన్ ఎక్కువ అవుతుంది ఎంసీఎక్స్ లో ట్రేడ్ అవుతుంటాయి. ఎంసీఎక్స్ ఇప్పుడు అవుతున్నది 80% ట్రేడింగ్, కమోడిటీస్ ట్రేడింగ్ ఎంసీఎక్స్ లో అవుతుంటది. ఇది కూడా ఎన్ఎస్సి లో మనకి ఎన్ఎస్సి వాళ్ళు ఈ ఈ ఎన్సిటిఎక్స్ అనేది ఎన్ఎస్సి లో అవుతుంటది. ఈ ఎంసీఎక్స్ అనేది బిఎస్సి ఎక్స్చేంజ్. ఇప్పుడు ఏంటంటే స్టాక్ మార్కెట్ లో మనం వెళ్ళి ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే ఈ కమోడిటీ ట్రేడింగ్ అకౌంట్ కూడా ఓపెన్ చేయించిస్తారు. సో ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా ఒక అప్లికేషన్ ఉంటుంది, కమోడిటీస్ ట్రేడ్ చేస్తాను నేను అని చెప్పి. కొన్ని కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి, బ్రోకింగ్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఒకే అప్లికేషన్ లో కమోడిటీ అప్లికేషన్ ఉంటుంది, అలాగే డెరివేటివ్స్ అంటే ఎఫ్ఎన్ఓ అప్లికేషన్ కూడా ఉంటుంది. అంటే మనం ఈక్విటీ షేర్స్ ఒకటే కాకుండా దీనికి సెపరేట్ అప్లికేషన్ ఉంటాయి. యాక్చువల్ గా ఇవన్నీ కలిపి ఒకే అప్లికేషన్ కూడా ఇస్తారు మనం ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు. సో మనం ఈక్విటీ మార్కెట్ అప్లికేషన్ సంతకం చేస్తాం, దాంతో పాటు కమోడిటీ అప్లికేషన్ కూడా ఉంటది, అలాగే దీనికి ఎఫ్ఎన్ఓకి ఉంటుంది. డెరివేటివ్స్ అంటే ఎఫ్ఎన్ఓ కూడా అప్లికేషన్ ఉంటుంది. అన్ని కలిపి మనం సాయం చేసేస్తే ఈ ఎంసీఎక్స్ ఎన్సిటిఎక్స్ కూడా వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు. వీటికి కూడా సేమ్ అకౌంట్ తో, ఆ ట్రేడింగ్ అకౌంట్ తో మనం కొనడం అమ్మడం చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే ఫ్యూచర్ మార్కెట్ అన్నమాట. దీంట్లో ఈ కమోడిటీ మార్కెట్ లో ప్రీషియస్ మెటల్స్, ప్రీషియస్ మెటల్స్ అంటే ఇవి గోల్డ్, క్రూడ్ ఆయిల్, సిల్వర్, జింక్, నికెల్, నేచురల్ గ్యాస్, కాపర్. గోల్డ్, క్రూడ్ ఆయిల్, కాపర్, సిల్వర్, జింక్, నికెల్, నేచురల్ గ్యాస్, ఫార్మ్ కమోడిటీస్. ఫార్మ్ కమోడిటీస్ అంటే ఇవన్నమాట. స్పైసెస్ ఉంటాయి, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, చాలా ఉంటాయి. ఈ సోయాబీన్, కార్న్, షుగర్, ఇవన్నీ ట్రేడ్ అవుతుంటాయి. ఫార్మ్ చేసే కమోడిటీస్ అన్ని కూడా ఈ కమోడిటీస్ లో ట్రేడ్ అవుతుంటాయి. 120 కమోడిటీస్ ఉన్నాయి అరౌండ్ ఈ కమోడిటీ ట్రేడింగ్ లో జరిగేవి. దాంట్లో ఎక్కువ జరిగేవి ఒక 40 కమోడిటీస్ ట్రేడ్ అవుతుంటాయి యాక్టివ్ గాని ఈ ఎన్సిఎక్స్ లోని, ఎన్సిటిఎక్స్ లోని. మనకి ఏ కమోడిటీ కావాలంటే ఆ కమోడిటీ చేసుకోవచ్చు. ఇది కమోడిటీస్ ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తారంటే హెడ్జింగ్ కి యూజ్ చేస్తారు. హెడ్జింగ్ అంటే ఏంటంటే మనం పంట వేస్తారు వాళ్ళు. ఇప్పుడు పసుపు ఉన్నది, పసుపు వేసిన తర్వాత అది స్టాక్ ఉంచడానికి వీలు ఉండదు అనమాట. వాళ్ళు పంట వేసిన తర్వాత వెంటనే అమ్మేసుకోవాలి. దూది ఉన్నట్టు దూది కూడా ఫార్మర్స్ ఏమో సరిగా రేట్ లేకపోతే వాళ్ళు కూడా ఒక ఇయర్ ఒక రేట్ ఉంటది. వాళ్ళ పంట వచ్చేటప్పటికి 3 months కి 6 months కి వాళ్ళ రేట్ ఉండదు. అలాగే షుగర్ కూడా అలాగే ఉంటది. సో దీనికి ఏంటంటే వాళ్ళు చేసేది హెడ్జింగ్ చేసుకోవచ్చు అనమాట. హెడ్జింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు పంట వేసిన వెంటనే ఆ పంట అమ్మేసుకోవచ్చు. ఈ రోజు పంట వేశారు, డబ్బులు ఖర్చు పెట్టి ఒక ₹1,00,000 ఎంతో ఖర్చు పెట్టి పంట వేశారు. ఆ ₹1,00,000 పంట కూడా 3 months తర్వాత అది ఇప్పుడున్న రేట్ కంటే ఎక్కువ ఉంటది. అది ఆ రేట్ అమ్మేసుకోవచ్చు. సో అక్కడ అమ్మేస్తారు. ఆన్లైన్ లో ఆ కమోడిటీ, పర్టికులర్ కమోడిటీ అమ్మేస్తారు. అమ్మిన తర్వాత ఆ 3 months తర్వాత వీళ్ళ పంట బయటకు వస్తుంది కదా. ఒకవేళ పంట వర్షాలు పడి పోయిందంటే వాళ్ళు అక్కడ అమ్మారు కదా, అమ్మింది కూడా తగ్గుతుంది. అది తగ్గిందేమో కొంటారనమాట. సో ఈ నష్టం ఏమో అక్కడ కవర్ అయిపోద్ది. ₹1,00,000 నష్టమో అక్కడ ₹1,00,000 వచ్చేస్తుంది వాళ్ళ పంట ₹1,00,000. సో వాటికి యూజ్ చేస్తారు. ఆయిల్ కూడా అలాగే చేస్తారు. తర్వాత చాలా వాటికి నేచురల్ గ్యాస్ కి, ఈ జింక్, నికెల్, కాపర్ కి, గోల్డ్ కూడా. గోల్డ్ షాపులు ఉంటారు. గోల్డ్ షాప్ వాళ్ళకి సడన్ గా గోల్డ్ తగ్గిపోతే వాళ్ళకి నష్టం అయిపోద్ది. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా హెడ్జింగ్ చేసుకుంటారు. వాళ్ళు
వాళ్ళకి ఏమైనా తెలిసింది ఒక నెల రోజుల తర్వాత గోల్డ్ రేట్ తగ్గిపోతుందని. ఏదో గోల్డ్ రేట్ ఎందువల్ల తగ్గుతుంది, గవర్నమెంట్ ఏదో పాలసీ తెస్తుంది, దానివల్ల గోల్డ్ రేట్ తగ్గిపోతుంది అని వాళ్ళు తెలిసి వాళ్ళు ఆ నష్టాన్ని భరించడానికి ఏం చేస్తారంటే ఈ కమోడిటీలో గోల్డ్ అమ్మేస్తారు. ఒక కేజీ 10 కేజీలు 20 కేజీలు గోల్డ్ కూడా అమ్మొచ్చు అనమాట దీంట్లో. ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు అమ్మేసి కూర్చుంటారు. ఒక నెల 2 నెలలు చూసి ఆ పాలసీ మారగానే వాళ్ళు అక్కడ క్యాష్ చేసుకుంటారు. సో అందుకు ఎక్కువ యూజ్ చేస్తారు. కమోడిటీ హెడ్జింగ్ అనే దానికి యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఈ రోజు ఉన్న రేటుకి ఫ్యూచర్ రేటు కొంత గెస్ చేసి అమ్మేస్తారు అనమాట. దాంట్లో ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ లో తీయడం కోసం ఇది ఎక్కువ ఈ కమోడిటీస్ యూజ్ చేస్తారు. అర్థమవుతుంది కదండి. సో ఈ 3 ప్రొడక్ట్స్ చెప్పాను. వీటి గురించి నాకు చెప్పండి. డౌట్స్ ఉంటే అడగండి. హలో హలో గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. హెడ్జింగ్ అంటే నేను ఇమీడియట్ గా అమ్మేయాలి సార్ హెడ్జింగ్ అంటే? హెడ్జింగ్ అంటే మరి ఈ రోజు ఇప్పుడు కొన్నది ఇప్పుడు పంట వేశారు. పంట వేసి ఇన్వెస్ట్మెంట్ చేశారు అనమాట. 1,00,000 రూపాయలు పెట్టారు అనుకోండి, భయపడుతున్నారు అనమాట. ఏమైనా వర్షాలు పడి పంట అంతా నష్టం వస్తుందేమో అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే 2 నెలల తర్వాత దాని వాల్యూ ఉంటది అనమాట. అక్కడ కమోడిటీ ట్రేడ్ అవుతుంటది. 2 నెలల తర్వాత 5 నెలల తర్వాత ఆ రేట్ ఉంటది. ఒక పర్టికులర్ రేటు రేట్ కన్నా ఎక్కువ ఉంటది. అక్కడ అమ్మేస్తారు. అక్కడ అమ్మాలంటే కొంచెం మార్జిన్ పెట్టాలన్నమాట. 1,00,000 రూపాయలకి 10,000 పెట్టి ఆ 1,00,000 రూపాయల ప్రోడక్ట్ కొనొచ్చు అన్నమాట. కమోడిటీలో అమ్మొచ్చు. ఓకే సార్. ఇక్కడేమో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, పంట వేస్తున్నారు. పంటకి హెడ్జింగ్ చేశారనమాట అక్కడ. సో అది బ్యాలెన్స్ గా ఏ టైం సరే అమ్మేసుకోవచ్చు. అది మళ్ళీ కొనేయచ్చు. అక్కడ వర్షాలు బాగా మాన్సూన్ వచ్చింది అనుకోండి, న్యూస్ రాగానే అక్కడ కవర్ చేస్తారు. అక్కడ ప్రాఫిట్ తీసుకుంటారు, ఇక్కడ ప్రాఫిట్ తీసుకుంటారు. ఈ 3 months లో ఎప్పుడైనా ఆల్రెడీ 1,10,000 అమ్మేస్తారు కదా సార్ ఇన్వెస్ట్ అయ్యగానే. ఇప్పుడు మళ్ళీ 3 months తర్వాత ఎవరు కొన్నాడు వాడు అమ్ముకుంటాడు కదా. ఎవరు కొన్నాడో కాదు, ట్రేడ్ అవుతుంటాయి. 3 months తర్వాత డైలీ ట్రేడ్ అవుతుంటది. అది డైలీ ట్రేడ్ అవుతుంటది. 3 months లో ఎప్పుడైనా మనం కవర్ చేయొచ్చు. లేదు మాన్సూన్స్ బాగున్నాయి, ఇంకా నమ్మకం వచ్చింది అంటే కవర్ చేయొచ్చు. లేదు ఆ 3 months పూర్తయ్యే వరకు ఉంచుకుంటాడు అనమాట. అలా ఉంచొచ్చు. అలా అంటే 3 months లో మళ్ళీ బ్యాక్ చేసుకోవచ్చు సార్. హలో సార్, 3 months లో మళ్ళీ బ్యాక్ చేసుకోవచ్చా? 3 months వరకు అలా హోల్డ్ చేసి ఉంచొచ్చు. హోల్డ్ చేసి ఉంచుకోవచ్చు అన్నమాట. ఓకే సార్. మన రేటు, మన అమ్మిన రేటు అలాగే ఉంటది. ఓకే, 1,10,000 అమ్మే ట్రేడింగ్ అయిపోతుంది. ఒకవేళ మరి 1,10,000 ఎవరైనా అలా హోల్డ్ ఉంచేస్తారు. అలా హోల్డింగ్ ఉంచుతారు. 3 నెలలు అలా ఉంచుకుంటారు. ఒకవేళ 90,000 మాన్సూన్ బాగాలేదు అనుకోండి, 90,000 80,000 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటి అవుతుంది? అప్పుడు ప్రాఫిట్ బాగా వస్తుంది. అప్పుడు తగ్గిపోయింది. 1,10,000 అమ్మారు అక్కడ. ఇప్పుడేమో తక్కువ మాన్సూన్ బాగాలేదంటే 50,000 వచ్చిందంటే వాళ్ళ ప్రాఫిట్ అనమాట. ఆ మిగతా 1,10,000 ప్లస్ ఆ డిఫరెన్స్ 60,000 ప్రాఫిట్ వస్తుంది. ఓకే ఓకే. ఒక పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు ప్రాఫిటేనా? 1,50,000 ఈ పంట వస్తుంది, అది వస్తుంది. అంటే ఎప్పుడు ప్రాఫిట్ లాస్ అవ్వం. అయితే పంట ప్రాఫిట్ వస్తుంది కదా. అంటే ఎప్పుడు ప్రాఫిట్ వస్తుంది తప్ప లాస్ అవ్వము. అది తక్కువ ఉంటుంది, లాస్ తక్కువ ఉంటుంది. అది మన అమ్మింది పెరిగింది అంటే అర్థం ఏంటంటే మన పంట బ్రహ్మాండమైన రేట్ వస్తుంది అని అర్థం.
అవును అదే ఇక్కడ సార్. వేసి ఓకే. మంచి రేట్ వస్తుంది. అక్కడ అంటే లాస్ మ్యాక్సిమం లాస్ అవ్వరు, లాస్ అయ్యే ఛాన్సెస్ ఉండవు సార్. లాస్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. ఇక్కడ హెడ్జింగ్ వేసాడు కదా, ఇక్కడ ₹1,00,000 పెట్టుబడి పెట్టాడు పంట మీద. పెట్టి ఒక 10,000 ఇన్వెస్ట్ చేసి అక్కడేమో అమ్ముకున్నాడు అనమాట. సో పంట నష్టం అయితే ప్రాఫిట్ వస్తుంది, అక్కడ మార్కెట్ లో ప్రాఫిట్ వస్తుంది. పంట నష్టం అయితే, పంట బాగున్నది అంటే మంచి ప్రాఫిట్ పంటలో వస్తుంది. అక్కడేమో ఆ 10,000లో ఒక 5,000 ఎంత లాస్ వస్తుంది అంతే. ఓహో, ఓకే సార్. సో ఓవరాల్ గా ప్రాఫిట్ తీస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, అడగండి సార్. ఈక్విటీ మార్కెట్ కి బాండ్ మార్కెట్ కి డిఫరెన్సెస్ చెప్పరా? ఈక్విటీ మార్కెట్ కి బాండ్ మార్కెట్ కా? అవును సార్. డిఫరెన్స్ ఏం లేదండి. బాండ్ మార్కెట్ ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ తెలుసా మీకు బ్యాంక్ లో? తెలుసు సార్. అది ఎలాగో అలాంటిదే ఇది కూడా. బాండ్ మార్కెట్ కూడా సేమ్ అలాంటిదే. ఏంటంటే వీళ్ళేమో బాండ్స్ ఈ బాండ్స్ కూడా ఎలక్ట్రానిక్ ఫామ్ లో ఉంటాయి. బాండ్స్ కూడా ట్రేడ్ అవుతుంటాయి అన్నమాట, కొనుక్కోవచ్చు మనం. ఓకే సార్. ఇవేంటంటే దీంట్లో మన పెట్టిన పెట్టుబడి ఏం అవ్వదు అనమాట. ₹1,00,000 పెట్టామంటే ₹1,00,000 యాజ్ గా ఉంటది. ఎందులో సార్? బాండ్ మార్కెట్ లో సార్ ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ వస్తుంటది. ఓకే సార్, బాండ్ మార్కెట్ లో సార్. బాండ్ మార్కెట్. ఈక్విటీ మార్కెట్ లో అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి, డైలీ అప్ అండ్ డౌన్ అవుతుంది. ఓకే సార్. సార్ ఇప్పుడు మన షేర్స్ అనేవి కొనేటప్పుడు ఫస్ట్ తక్కువ ప్రైస్ లో ఉంటాయి కదా సార్? హలో, ఫస్ట్ షేర్స్ మనం షేర్స్ కొనేటప్పుడు తక్కువ ప్రైస్ లో ఉంటాయి కదా సార్? తర్వాత రేట్ పెరిగేటప్పుడు మనం ఎక్కువ షేర్స్ కొనుక్కోవాలంటే వాళ్ళు మనకి లోన్స్ ఏమైనా ఇస్తారు సార్? మనం కొనడానికి లోన్సా? కొనడానికి అంటే ప్రైస్ అంటే షేర్లు పెట్టి లోన్ తీసుకోవచ్చు. మనం ఏదైతే షేర్లు కొన్నామో అది బ్యాంక్ లో పెడితే మీకు ఇది ఇస్తారు, లోన్ ఇస్తారు. ఓకే సార్. దానికి ఏమైనా ఇంట్రెస్ట్ అవన్నీ ఉంటాయి సార్? ప్రాసెస్ ఇంట్రెస్ట్ గట్టా వేస్తారు సార్? నామినల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్లు కూడా 6%, 7% ఎంత ఉంటుంది. 6% నుంచి 10% ఉంటుంది సార్. దానికి కంపెనీకి ఏమైనా లింక్ ఉంటుంది సార్? అంటే ఆ లోన్ ఇంట్రెస్ట్ అనేది కంపెనీ ఏమైనా వేస్తుందా సార్? అంటే మనమే తీసుకోవాలి. మన బ్యాంక్ అకౌంట్ ఉందో అక్కడ వెళ్ళి బ్రాంచ్ మేనేజర్ చెప్తే అదర్ షేర్లు ఉన్నాయి, దాని మీద లోన్ ఇవ్వండి అంటే డబ్బులు ఇస్తారు. 80% 70% ఇస్తారు. ₹1,00,000 షేర్లు ఉన్నాయంటే 70,000 ఎంతో బ్యాంక్ లోన్ ఇస్తుంది. ఆ అమౌంట్ తో మనం ఖర్చు పెట్టుకోవచ్చు, లేదా ఆ డబ్బుతో షేర్లైనా కొనుక్కోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. చెప్పండి, అడగండి. అదే సార్, సేమ్ డిమాట్ అకౌంట్ కమోడిటీ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ కోసం యూస్ చేయొచ్చా సార్? చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మన ఇష్టమైతే కమోడిటీ మార్కెట్ ఓపెన్ చేయొచ్చు, లేకపోతే ఈక్విటీ మార్కెట్, డెరివేటివ్ మార్కెట్ రెండు వెంటనే ఓపెన్ అయిపోతాయి. కమోడిటీ మార్కెట్ గురించి అడగాలన్నమాట. అది కూడా ఓపెన్ చేస్తానంటే అది కూడా ఒక ఫామ్ ఇస్తారు, ఓపెన్ చేస్తారు. హలో సార్.
అదే అంటే మీరు బాండ్ మార్కెట్ అంటే సేఫ్ సైడ్ అంటున్నారు కదా సార్. ఆ, కానీ మొన్న ఎస్ బ్యాంక్ కి బాండ్ మార్కెట్ అంటే మొన్న ఆర్బీఐ ఏదో ఇష్యూ చేసింది కదా సార్. బాండ్ మార్కెట్ అదే ఎస్ బ్యాంక్ మీద ఎస్ బ్యాంక్ బాండ్ మార్కెట్ ఉంది కదా, ఎస్ బ్యాంక్ దాని మీద మనీ అనేది ఇంట్రెస్ట్ అనేది అంటే ఎస్ బ్యాంక్ అనేది ప్రెసెంట్ ఇప్పుడు లాస్ లో నడుస్తుంది. దానివల్ల ఏది ఇంట్రెస్ట్ అనేది ఇవ్వలేము అనేది ఏదో ఆర్బీఐ ఇష్యూ చేసింది కదా సార్. ఇప్పుడు అలా ఏం లేదు. ఎస్ బ్యాంక్ ప్రాబ్లం అయినా సరే ఎస్ బ్యాంక్ ఏం చేసింది, స్టేట్ బ్యాంక్ కొన్నది. సో స్టేట్ బ్యాంక్ కొనేసింది ఎస్ బ్యాంక్. కాబట్టి వాటికి ఏం అవ్వదు. టెంపరీగా కొద్దిగా ఇదైనా సరే తర్వాత క్లియర్ అయిపోతాయి అలాంటివి. అంటే ఎంత లాస్ లోకి వెళ్ళినా సరే మనకు వచ్చిన మార్జిన్ అంటే 7% 10% మార్జిన్ అయితే ఫిక్స్ గా ఉంటుందా సార్ బాండ్ మార్కెట్ లోని? అంటే మనకి 6% 7% కి తగ్గకపోవచ్చు. పెరగడం కూడా ఒక 11% కి పెరగదు. సో ఆ మధ్యలోనే ఇయర్ మారుతుంటది అనమాట. ఓకే సార్. ఓకే సార్. ఓకే. హలో సార్. హలో వినిపిస్తుంది. హలో చెప్పండి. హలో సార్, ఇప్పుడు బాండ్ మార్కెట్ లో మినిమం అంటే మంత్లీ వైజ్ చేసుకోవడానికి ఉంటుందా? అంటే మంత్లీ మనం మంత్లీ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి సార్. దీంట్లో ఏంటంటే మంత్లీ అనేది ఎక్కువ ఉండదు, ఇయర్లీనే ఉంటది ఎక్కువ. మనం స్టాక్ మార్కెట్ లో బాండ్స్ కొంటే, అదే మ్యూచువల్ ఫండ్స్ లో బాండ్స్ కొంటే అది మంత్లీ పెట్టొచ్చు. మినిమం ఎంత అమౌంట్ ఉంటుంది సార్ మినిమం బాండ్ మార్కెట్ లో? బాండ్ మార్కెట్ లో కూడా తక్కువ అమౌంట్ తో పెట్టొచ్చు. అంటే ఒక బాండ్ 2 బాండ్లు అలాగే కొనొచ్చు. అంటే అమౌంట్ సార్ అంటే ఒక 20,000 అలా పెట్టుకోవచ్చా? వాళ్ళు అనౌన్స్ చేస్తారు బాండ్ మార్కెట్ కి. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేవి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేవి కొన్ని 10,000 అంటారు, 5,000 అంటారు. అలాగే కొన్ని అయితే 20,000 అంటారు. వాళ్ళు అనౌన్స్ చేసిన దాన్ని బట్టి ఒక యూనిట్ 5,000 చెప్తారన్నమాట. దాని ప్రకారం మనం ఐపీఓ ప్రతి బ్రాంచ్ లో ఉంటాయి సార్? ప్రతి బ్యాంక్ అంటే ప్రతి బ్రాంచ్ లో ఉంటారా బాండ్స్? వేరే ప్రత్యేకించి ఏమైనా బ్యాంక్ లో ఉంటాయా? బ్యాంక్ లో అంటే ప్రతి బ్రాంచ్ లో అంటే బ్యాంక్స్ ఉంటాయి కదా సార్? బ్యాంక్ లో కదా, ఇవి సెపరేట్ గా ట్రేడింగ్ లో అయ్యి నేను చెప్తున్నాను. బాండ్స్ బ్యాంక్ లో ఉంటాయి ఎఫ్డీలు అన్నమాట. కార్పొరేట్ బ్యాంక్స్ ఉన్నాయి కదా సార్, నిప్పాన్, ఐడిఎఫ్సి అన్నారు కదా, అవి అంటే అవి ఇప్పుడు ఐడిఎఫ్సి అనేది బ్యాంక్ కదా, బ్యాంక్ లో కార్పొరేట్స్ అదే ఈ కార్పొరేట్ బాండ్స్ అనేవి ఉంటాయి కదా, వాళ్ళు ఇస్తారా లేకపోతే సెపరేట్ గా సార్? అవి మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి, అవి ఇష్యూ చేస్తాయి. దాని మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు ఒక డే చెప్తాను, మీకు దాంట్లో మీకు క్లారిటీ అవుతుంది. ఓకే సార్, సరే సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు మీ బాండ్ మార్కెట్ చెప్తున్నారు కదా, అది ఫిక్స్డ్ డిపాజిట్ టైప్. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ లో కూడా వచ్చేసరికి మాక్సిమం 10 years ఉంది. బాండ్ మార్కెట్ లో కూడా 10 years ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? చేయొచ్చు. బాండ్ మార్కెట్ లో కూడా కొన్ని ట్రేడ్ అయ్యేవి ఉన్నాయన్నమాట. ఆ ట్రేడ్ అయ్యే అంటే ఏ టైంలో అయినా మనం అమ్మేసుకోవచ్చు. మన డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఎప్పుడైనా అమ్మేసుకోవచ్చు. మీరు అన్నట్టు లాకింగ్ పీరియడ్ ఉంటాయి అన్నమాట. లాకింగ్ పీరియడ్ ఉన్నవి 5 years 10 years ఉంటాయి, లోపు అమ్మడానికి అవ్వదు. ఓకే. సో వాటికన్నా నేను చెప్పేవేమో డైలీ ట్రేడ్ అయ్యే అన్నమాట, స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ అయ్యేవి. ఓకే. అది ఏ రోజైనా అమ్మేసుకోవచ్చు, ఏ రోజైనా కొనొచ్చు. ఓకే సార్. హలో
హలో చెప్పండి. సార్ ఈ కమోడిటీ మార్కెట్ లో హెడ్జింగ్ అని చెప్పారు కదా సార్, అవును, అది ఎట్లా సార్, అది ఎట్లా సేల్ చేయడం అది? అది జనరల్ గా పంటలు వేసుకునే వాళ్ళకి, అలాగే గోల్డ్ అంటే మెటల్స్ బిజినెస్ చేసే వాళ్ళకి, వాళ్ళు ఫ్యూచర్ రేట్ ఉంటాయి అన్నమాట. ఫ్యూచర్ రేట్ ట్రేడ్ అవుతుంటాయి స్టాక్ మార్కెట్ లో, కమోడిటీస్ మార్కెట్ లో ట్రేడ్ అవుతుంటాయి. వాళ్ళు అక్కడ అమ్ముకోవడానికి ఛాన్స్ ఉంటది అనమాట. అంటే పంట ముందుగానే అమ్ముకోవచ్చా సార్ అది? ఆ? పంట ముందుగానే అమ్మొచ్చా? అమ్మచ్చు. ఇప్పుడు గోల్డ్ ఉన్నది, గోల్డ్ ఇప్పుడు ఒక రేటు ఉన్నది 52,000 ఎంతో ఉంది, ఓకే 50,000 ఉంది అనుకోండి. 50,000 ఉన్నది అనుకోండి. ఇప్పుడు ఓకే సార్. అదేమో 2 months తర్వాత రేటు 51,000 52,000 ఉంటుంది. అంటే 2,000 తేడా ఉంది. ఓకే ఒక 2 months లో మార్కెట్ తగ్గొచ్చు అని అనుకున్నాను అనుకోండి. అంటే ఓకే షాప్ వాళ్ళంటే 50 crores 100 crores గోల్డ్ చాలా ఎక్కువ ఉంచుకుంటారు వాళ్ళు. ఓకే 20 kgs 100 kgs అలాగా ఉంచుకున్న వాళ్ళకి ఏదైనా న్యూస్ వచ్చింది మార్కెట్ లో, ఒక 2 నెలల్లో ఈ గోల్డ్ మార్కెట్ తగ్గొచ్చు, ఓకే ఏదో పాలసీస్ వస్తున్నాయని వాళ్ళకి న్యూస్ వచ్చింది. మొత్తం గోల్డ్ ఒకేసారి అమ్ముకోలేరు కదా వాళ్ళు, షాప్ లో ఉన్న వాళ్ళని. సో ఓకే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఈ కమోడిటీ మార్కెట్ లో అమ్మేస్తారు. ఓకే 100 కేజీలో ఎన్నో 100 కేజీలు 200 కేజీల్లో గోల్డ్ అమ్మేయచ్చు. అది ట్రేడ్ అవుతుంటది. ఓకే 1000 రూపాయల తేడాలో ఇప్పుడు 50,000 ఉన్నది అది 51,000 ఉంటది. ఓకే ఆ 51,000లో 51,000 లో మొత్తం అమ్మేయచ్చు అనమాట. ఒక 200 కేజీస్ అమ్మేస్తారు. అమ్మేసి ఆ న్యూస్ వచ్చిందా లేదా అని చెక్ చేస్తారు. ఓకే చెక్ చేసి దానికి ఏం చేస్తారు వాళ్ళు, ఆ న్యూస్ నిజమైతే మార్కెట్ తగ్గిపోద్ది. ఆ 51,000 ఉన్నది 45,000కి వచ్చేస్తుంది. ఓకే 45,000కి వచ్చినప్పుడు అక్కడ కవర్ చేస్తారు. సో వీళ్ళ షాప్ లో ఉన్నది అలాగే ఉంటది గోల్డ్. లాస్ అక్కడ 5,000 ప్రాఫిట్ వస్తుంది వాళ్ళకి. 5,000 ఉంటే 200 కేజీలు మొత్తం పెద్ద హ్యూజ్ అమౌంట్ వస్తుంది వాళ్ళకి. సో ఓవరాల్ గా కొంత ప్రాఫిట్ తీసుకోగలుగుతారు. సో అది హెడ్జింగ్ అన్నమాట. ఇప్పుడు ఉన్న మార్కెట్ వీళ్ళ షాప్ లో ఉన్నది 200 కేజీలు, ఆ 200 కేజీలు అక్కడ అమ్మేశారు టైం పీరియడ్. మళ్ళీ ఆ న్యూస్ కరెక్ట్ లేదా రాంగ్ మళ్ళీ కవర్ చేస్తారు. సో వాళ్ళకి బాగా పనికి వస్తుంది అన్నమాట. షాప్ లో వాళ్ళకా సార్? ఫార్మర్స్ కి అందరికి యూజ్ చేస్తే లాస్ లేకుండా ఉండొచ్చు. ఓకే, అంటే దాని మీద ప్రాఫిట్ మీ ఎక్స్ట్రా వచ్చిన అమౌంట్ వీళ్ళకి యూజ్ అవుతుంది అంటున్నారు. యూజ్ అవుతుంది అంతే కదా. పంట విషయంలో కూడా అంతేనా సార్? అదంతా పంటలు ఆ విషయంలో కూడా అంతే? పంటలు కూడా అంతే, సేమ్. పంటలు కూడా అది యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే సో అవి బాగా వాళ్ళకి యాక్చువల్గా ఇంకా రైతులకి అవి ఇంకా తెలియదు. అది మన ఇండియాలోని చాలా తక్కువ మందికి తెలుసు, అవేర్నెస్ లేదు. అవును సార్, వర్షాలు దాని వల్ల నేచురల్ కెలామిటీ వల్ల పంట పోతే ఎట్లా సార్? అది ప్రాబ్లం కదా. ఇప్పుడు నేచురల్ కెలామిటీ ప్రాబ్లం, వర్షం వల్ల. అందుకోసమే ఇది అమ్మేసుకుంటే ముందే, ఇప్పుడు 2 నెలలు వర్షాలు ఉన్నాయి, పెద్ద వర్షాలు వస్తాయో తుఫాన్లు వస్తాయో అని భయం ఉన్నప్పుడు ఇప్పుడు ఈ రోజు అమ్మేసుకుంటారు 2 నెలల తర్వాత రేటు. సో అక్కడ సేఫ్ అవుతారు అనమాట. అలాంటి వాళ్ళకే ఇది కమోడిటీ ఫ్యూచర్ మార్కెట్ అన్నమాట. సో అది ఇంటర్నేషనల్ బయట వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. అవును సార్, మన వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు కదా సార్. ఇటువంటి ఆపర్చునిటీ ఉన్నప్పుడు మనకు ఇండియా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు కదా సార్. చేసుకోవచ్చు, కానీ ఇంకా చాలా తక్కువ మందికి తెలుసు ఇది. కమోడిటీస్ గురించి కూడా చాలా తక్కువ మందికి తెలుసు. మార్కెట్ లో మనం స్టాక్ మార్కెట్ 2 కోట్లు 3 కోట్లు ఉన్నాయంటే ఇదేమో ఒక 50 లక్షల మందికి అంతమంది తెలుసు. చాలా తక్కువ మందికి. ఇంకా అవేర్నెస్ బాగా తెచ్చి గవర్నమెంట్ తెచ్చి అన్ని చేస్తే బాగా సేఫ్ అవుతారు. హలో సార్. సార్ ఇప్పుడు బాండ్ మార్కెట్ ఉంది కదా సార్, ఓకే. అది సపోజ్ మనకి చాలా కంపెనీస్ లో ఎంప్లాయీస్ ని వాళ్ళకి బాండ్ ఎన్ని ఇయర్స్ మీరు చేయాలి మా కంపెనీలో అని ఇస్తారు. ఈ రెండు ఏమన్నా రిలవెన్స్ ఏమన్నా ఉందా సార్ ఇప్పుడు? దానికి దీనికి సంబంధం లేదు. బాండ్ అంటే ఏంటంటే అగ్రిమెంట్ అన్నమాట.
మీకు ఎంప్లాయీకి అగ్రిమెంట్ అది ఆ బాండ్ వేరు. ఇవి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కి మీరు పెట్టిన అమౌంట్ కి అగ్రిమెంట్ అవుతున్నారు అనమాట. ఇంత ఇంట్రెస్ట్ ఇస్తాము ఇంత వస్తుంది అని చెప్పి ఈ బాండ్ మార్కెట్ లో ఇస్తారు. మీకు ఎంప్లాయీకి ఇచ్చేది అది వేరు. మీరు కంపల్సరీ ఇక్కడ ఉండాలి, ఈ 2 years వర్క్ చేయాలి మా దగ్గర అని చెప్పి ఒక కాగితం మీద రాసుకుంటారు. బాండ్, సారీ టు ఇంటరప్ట్, బాండ్ ఇది సేమ్. మీరు అక్కడ 2 years ఉండాలని బాండ్ రాస్తారు, ఇక్కడ మీ మనీ కూడా బాండ్ 5 years ఉండాలని చెప్పేసి మనీ బాండ్ రాస్తారు. అది అది అట్లా రిలేటెడ్, ఇక్కడ దానికి సంబంధం ఉండదు. అంటే అగ్రిమెంట్ అనే బాండ్ అనేది అగ్రిమెంట్ కరెక్టే, అంటే దానికి అది సంబంధం కొద్దిగా లేదు. ఇది అది మనీకి కూడా అది ఫైనాన్స్ జనరేట్ చేస్తుంది కదా సార్, అందుకని నాకు కొద్దిగా డౌట్ వచ్చింది, అందుకని అడిగాను. ఓకే, మంచి క్వశ్చనే. ఇది మనీకి, అదేమో ఎంప్లాయ్మెంట్ కి బాండ్ అన్నమాట. ఆ Okay. అగ్రిమెంట్ దాచుకుంటారు. సార్ ఒక క్వశ్చన్ ఉంది, ఈక్విటీ ప్రైమరీ అండ్ సెకండరీ గురించి అంట, ఆ, అది ఒకసారి చెప్పి మనం నెక్స్ట్ సెషన్. ఏదండి? ఈక్విటీలో ప్రైమరీ అండ్ సెకండరీ గురించి మాట్లాడమంటున్నాడు ఒక. అవునా? ఆల్రెడీ మనం గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. అదే సార్, ఈక్విటీలో ప్రైమరీ అండ్ సెకండరీ గురించి కాస్త చెప్పండి సార్. ఏం లేదండి, ప్రైమరీ మార్కెట్ అంటే కంపెనీ వాళ్ళు పబ్లిక్ ఇష్యూ వస్తాయన్నమాట. పబ్లిక్ ఇష్యూ అంటే పబ్లిక్ అడుగుతుంది అనమాట, మా దగ్గర వాటా తీసుకోండి అని. సో అందరూ అప్లై చేస్తారు. అప్లై చేసి అప్లికేషన్ పెట్టుకుంటే అక్కడ 1,00,000 షేర్లే ఉంటాయి. ఒక 10 లక్షల మంది వచ్చారనుకోండి, 10 లక్షల షేర్లు కావాలని చెప్పి అందరూ అప్లై చేస్తే ఆ 1,00,000 షేర్ల వాళ్ళకి 10 లక్షల్లో 1,00,000 మందికి ఇచ్చేసి మిగతా 9 లక్షల మందికి వాపస్ చేస్తారు డబ్బులు. అమౌంట్ ఆ కంపెనీ కట్టిన వాళ్ళకి కొంతమందికి అలాట్ చేసి, కొంతమందికి బ్యాలెన్స్ అలాట్ అవ్వని వాళ్ళకి వాపస్ చేస్తారు. సో అలాట్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ కంపెనీ షేర్లు అలాట్ అయిన వాళ్ళు అమ్ముకోవడానికి స్టాక్ మార్కెట్ కి వస్తారు. కొనడమైనా అమ్మడమైనా స్టాక్ మార్కెట్ లోనే చేయాలి. ఎక్స్చేంజ్, స్టాక్ ఎక్స్చేంజ్ లోనే, NSE BSE దగ్గరకు వచ్చి 100 రూపాయలకి షేర్ కొంటే అది 150 రూపాయలు అయింది, అమ్ముకోవాలి అంటే అక్కడ సెకండరీ మార్కెట్ లో వచ్చి స్టాక్ మార్కెట్ లో అమ్ముకోవాలన్నమాట. అమ్మి అక్కడ ఇంకా అక్కడ నుంచి సెకండరీ మార్కెట్ స్టార్ట్ అవుతుంది. IPO ప్రైమరీ మార్కెట్ అయిపోతుంది. సెకండరీ మార్కెట్ ఏంటంటే ఆల్రెడీ కొన్న అలాట్ అయిన షేర్లు అమ్మేస్తారు అక్కడ. అక్కడ అమ్మిన తర్వాత మళ్ళీ కొనడం అమ్మడం జరుగుతుంటది. అది పెరుగుతుందని వాళ్ళు కొంటారు, తగ్గుతుందని వాళ్ళు అమ్మేస్తుంటారు, ఇంకా అలా ట్రేడ్ అవుతుంటది. అది ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్. ధనంజయ్ గారు. సార్, హలో సార్. ఆ, అంటే మీరు చెప్పారు కదా బాండ్స్, అదే బాండ్స్ అంటాను, అదే స్టాక్స్ పెట్టి లోన్ తీసుకోవచ్చు కదా అని. అవును. కానీ అది మనకి స్టాక్స్ కొనే ముందే అక్కడ ఎలక్ట్రానిక్ ఫార్మేట్ మాత్రమే ఉంటది దీని మీద అని ఏమో ఉంటది కదా సార్, గైడ్ లైన్స్ ఉంటది కదా అని చిన్న డౌట్. ఎలక్ట్రానిక్ అదే ఫిజికల్ గా ఉండదు. ఫిజికల్ గా లేకపోయినా సరే మీ స్టేట్మెంట్ ఉంటాయి కదా, డిమాట్ స్టేట్మెంట్, అది తీసుకెళ్లి మీరు బ్యాంక్ చూపిస్తే, మాక్సిమం అన్ని బ్యాంకులు ఇస్తున్నాయి. కొన్ని బ్యాంకులు చిన్న బ్యాంకులు ఇవ్వకపోవచ్చు, అన్ని పెద్ద బ్యాంకులు అన్ని ఇస్తున్నాయి. డిమాట్ షేర్ల మీద లోన్ ఇస్తాయి అన్నమాట. ఆ స్టేట్మెంట్ తీసుకొని చూపిస్తే వాళ్ళు చెక్ చేసుకుని అప్పుడు ఇస్తారు మీకు. అంటే ఎక్కువ మొత్తంలో ఉండాలి సార్ మన దగ్గర ఉన్న స్టాక్స్. ఎక్కువ మొత్తంలో ఉంటేనే లోన్ ఇస్తారా అని? ఎక్కువ మొత్తం అనే కాదు, అంటే మన 1,00,000 షేర్లు ఉన్నాయంటే 70,000 60,000 ఇస్తారు లోన్. అలాగే ఆ షేర్ వాల్యూ తగ్గిపోతుంటే మనకి అమౌంట్ కట్టమని అడుగుతుంటారు, వాపస్ కడుతుండాలి, లేకపోతే వాళ్ళు అమ్మేసుకుంటారు. ఓకే సార్. అంటే మనం గోల్డ్ ఇలా పెట్టి తీసుకుంటామో లోను,
అలాగే షేర్లు తగ్గుతుంటే వాళ్ళు అడుగుతారు, ఆప్షన్ అమ్మేస్తాం అని చెప్తారు అనమాట. అలాగే బ్యాంక్ లో లోన్ చేసినప్పుడు వాళ్ళు అడుగుతుంటారు తగ్గినప్పుడు. సార్ ఒకవేళ హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, కంపెనీ ప్రైమరీ మార్కెట్ లోకి వచ్చినట్టుగా సెకండరీ మార్కెట్ లో కూడా కంపెనీ వస్తుంది సార్. ప్రైమరీ మార్కెట్ కంపెనీ ప్రైమరీ మార్కెట్ లో 100 షేర్లు అమ్మింది సార్. దాన్ని మనం ఇన్వెస్టర్లు తీసుకెళ్లి సెకండరీ మార్కెట్ ట్రేడ్ చేస్తున్నాం. సెకండరీ మార్కెట్ లో అమ్మేస్తాం. ఇప్పుడు కంపెనీ దగ్గర 100 షేర్లు కాకుండా ఇంకా ఎక్కువ ఉంటాయి కదా సార్. అవును. అయ్యి కంపెనీ కూడా 150 అవుతుంది కదా అని చెప్పి సెకండరీ మార్కెట్ లో రావచ్చా కంపెనీ డైరెక్ట్ గా? అంటే మొత్తం అమ్మడానికి లేదు, కొంత కావాలంటే అందరికి అంటే సెబీకి ఇన్ఫార్మ్ చేసి అమ్మచ్చు వాళ్ళు. మనం కాదు సార్, కంపెనీ ఇప్పుడు కంపెనీ దగ్గర కంపెనీ మీరు చెప్పింది అర్థమైంది. స్టార్టింగ్ ఐపీఓ ఎఫ్పిఓ అన్నా కదా సార్. ఐపీఓ అంటే పబ్లిక్ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ను, ఎఫ్పిఓ అంటే ఫాలోయింగ్ పబ్లిక్ ఆఫర్ అని చెప్పారు కదా. ఆ రెండు గురించి చెప్పరా, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయరా? సేమ్ అంటే ఐపీఓ అంటే మొదటిసారి వచ్చింది, పబ్లిక్ ఇష్యూకి వస్తారు, డబ్బులు కలెక్ట్ చేస్తారు, మళ్ళీ కావాలి కొన్ని ఒక 2 years 3 years తర్వాత మళ్ళీ డబ్బు అమౌంట్ కావాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ సేమ్ ఐపీఓకే వస్తారు. ఐపీఓలో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది, ఓన్లీ పేరు ఒకటే మారుతుంది, ఎఫ్పిఓ అని, ఫాలో ఆన్ పబ్లిక్ ఇష్యూ అని, పబ్లిక్ ఆఫర్ అని. అంటే కంపెనీ ప్రైమరీ మార్కెట్ లో చేయొచ్చు, సెకండరీ మార్కెట్ లో కూడా ట్రేడ్ చేయొచ్చు, కంపెనీ షేర్ అమ్ముకోవచ్చు సార్. ఇప్పుడు ఐపీఓ ఎఫ్పిఓ రెండు కూడా ప్రైమరీ మార్కెటే. ఓకే. సో అవి ఏంటంటే కంపెనీ అలాట్ చేస్తుంది అనమాట షేర్లు. అవి ఏమో మనం అమ్ముకోవాలంటే సెకండరీ మార్కెట్ లో అమ్ముకుంటాం. మనం వెళ్తాం సార్. కంపెనీ కావాలనుకుంటే కొంత షేర్లు అమ్మొచ్చు, దాని ద్వారా ఈక్విటీ ఉంటుంది కదా, ఒక 60% 70% వరకు ఉంచుకుంటుంది. జనరల్ గా ఏంటంటే కంపెనీ ప్రమోటర్స్ 70% వాళ్ళ దగ్గర ఉంచుకుని 30% అది పబ్లిక్ ఇస్తారు. అవును సార్. కొన్ని రోజుల తర్వాత ఫాలో ఆన్ పబ్లిక్ ఇష్యూలో కొంత తగ్గించుకుంటారు, ఒక 10% ఎంతో. అలాగే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ రాకుండా ప్రైవేట్ ప్లేస్మెంట్ చేస్తారు, డైరెక్ట్ బయట ఎఫ్ఐఎస్ కి వాళ్ళకి, అలా వాళ్ళు అమ్మచ్చు. అలాగే స్టాక్ మార్కెట్ లో అమ్మచ్చు. సో పబ్లిక్ షేర్ హోల్డర్స్ కి చెప్పాలి, తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో చెప్తారు, అలాగే పబ్లిక్ న్యూస్ పేపర్ లో వస్తుంది, అన్నిట్లో వస్తుంది. సో కంపెనీ సెకండరీ మార్కెట్ లో కూడా రావచ్చు కంపెనీ దాని ఇంట్రెస్ట్ ప్రకారం. సెకండరీ మార్కెట్ లో కూడా కొంటది అది. మార్కెట్ బాగా తగ్గిపోయింది, కంపెనీ షేర్లు బాగా తగ్గిపోయాయంటే వచ్చి అది కూడా కొంటది, కంపెనీ కూడా కొనొచ్చు. కంపెనీ కొనొచ్చు, కంపెనీ కూడా అమ్మచ్చు సార్. కొనొచ్చు, కంపెనీ కూడా అమ్మచ్చు. ఓకే, థ్యాంక్స్. హలో సార్. చెప్పండి. అదే సార్, ఇప్పుడు కమోడిటీ మార్కెట్ లో 4 మేజర్ కమోడిటీస్ ఉన్నాయి కదండి సార్. ఏదండి? కమోడిటీస్ మార్కెట్ లో 4 మేజర్ కమోడిటీస్ ఉన్నాయి కదండి సార్. అవును, ఉన్నాయి. ఎక్స్చేంజెస్, కమోడిటీ ట్రేడింగ్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. చెప్పండి. అందులో ఆ 4 మేజర్ లో దేనికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వచ్చు సార్? మీరు మామూలుగా ఎంసీఎక్స్ అన్నారు, అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. అవును, అది ఎక్కువ ఇప్పుడు ట్రేడ్ అవుతుంది, వాటిలో ఎక్కువ ట్రేడ్ చేస్తున్నారు, వాల్యూమ్స్ బాగా అవుతున్నాయి. ఆ తర్వాత ఎన్సిడిఎక్స్ లో కూడా అవుతున్నాయి. సో మీరు ఎంసీఎక్స్ లో ఎక్కువ జనరల్ గా ఏంటంటే మనం ట్రేడ్ ఎలా చేయాలంటే వాల్యూమ్స్ ఎక్కువ జరుగుతున్నవి, అందరూ ఎక్కువ మంది ఎక్కడ చేస్తున్నారు అక్కడ చేయడమే మంచిది. ఇక్కడ రేట్లు బాగున్నాయి అంటే తక్కువ రేటు దొరుకుతుంది అని చెప్పి యాక్టివ్ గా లేని చోట కొన్నారనుకోండి, మళ్ళీ అమ్మడానికి కష్టం అయిపోతుంది. సో మనకు యాక్టివ్ గా ట్రేడింగ్ ఎక్కడ అవుతుందో అక్కడ చూసుకుని కొనుక్కుంటే మంచిది. సో బెటర్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఎంసీఎక్స్ లో చేసుకుంటే మంచిది అని చెప్తాను. 80% కమోడిటీస్ ఇండియాలో ఉన్న 80% కమోడిటీస్ ట్రేడింగ్ ఎంసీఎక్స్ లో జరుగుతుంది. దేనికి ఎన్సిడిఎక్స్ జరగదు సార్ అసలు?
ఏదండి ఎన్సిడిఎక్స్ కానీ ఎన్ఎంఎక్స్ అంటే ఎంసీఎక్స్ లోనే ఎక్కువ జరుగుతుంది అంటున్నారు. ఎందువల్ల? ఎందువల్ల అంటే ముందు నుంచే ఉంది అది. ఆ తర్వాత ఎన్సిటిఎక్స్ వచ్చింది. ఆ ముందు నుంచి చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో మెయిన్ నెమ్మదిగా ఇవి కూడా బ్రాంచ్లు అవి ఎక్కువ ఓపెన్ చేస్తే ఇది కూడా ఎక్కువ యాక్టివ్ అవుతుంది. ఇప్పుడు బిఎస్సి ఉంది. బిఎస్సిలో మొదటి నుంచి ఉన్నది. బిఎస్సిని అందరూ రికగ్నైజ్ చేసేవారు స్టార్టింగ్ నుంచి. ఆ తర్వాత ఎన్ఎస్సి వచ్చింది. ఎన్ఎస్సి వచ్చి ఎక్కువ యాక్టివ్ గా జరుగుతుందని ఎన్ఎస్సిలో వాల్యూమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ మెంబర్స్ అకౌంట్ ఓపెన్ చేశారు. అక్కడ ఎందుకు అంటే అక్కడ బాగుంది, లేటెస్ట్ ఎక్కువ వాల్యూమ్స్ అవుతున్నాయి, లిక్విడిటీ ఉంది, అంత ట్రాన్సాక్షన్ బాగున్నాయని చెప్పి ఎక్స్చేంజ్ సెలెక్ట్ చేసుకోవడం మన ఇష్టం. స్టేట్ బ్యాంక్ లో బ్యాంక్ అకౌంట్ ఉండేది ముందు. ఆ తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చింది. ఏంటి సర్వీస్ ఒకటే కాదు, మెయిన్ టెక్నాలజీ అవన్నీ నచ్చి మన ఎక్కడ నచ్చితే అక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ చెప్పండి, ఇంకెవరు ఉన్నారా? నెక్స్ట్ ఎఫ్ఎండ్ డెరివేటివ్స్ కి వెళ్దాం. రైట్ సార్. ఇట్లా ఒక 2 minutes బ్రేక్ తీసుకుంటారా? ఒక 5 minutes. సార్ ఈక్విటీ మార్కెట్ గురించి చెప్పండి బాబు. డోంట్ ఎగ్జిట్. మీరు ఏదైనా కామెంట్ బాక్స్ లో రాయండి. ఓకే సార్. ఒక 5 minutes అయిన తర్వాత మళ్ళీ విల్ డూ జస్ట్ రిఫ్రెష్. ఎవరు సైన్ అవుట్ అవ్వద్దండి. ఎవరు సైన్ అవుట్ అవ్వద్దు. జస్ట్ ఒక బయటకు వెళ్ళిపోవద్దు. ఏదైనా వాటర్ తీసుకోవాలన్నా కానీ. మళ్ళీ మురళి గారు, మాస్టారు, రేపు ఒకసారి ఈ లింక్ సేమ్ మళ్ళీ పిల్లలందరూ పంపించండి. 300 members ఆల్రెడీ పంపించాం సార్. ఈరోజు కూడా పంపించారా? సార్ అంటే సీరియస్ గా ఉండేవాళ్ళు. నేను ఇది పెట్టి ఎక్స్పెన్సెస్ కింద మనం కిడ్డీ బ్యాంక్ లో అమౌంట్ వేస్తాం కదా, అట్లా నాకు రైట్ సార్. క్యారీ ఆన్ సార్. సో మన ఈక్విటీ మార్కెట్స్ తెలుసుకున్నాం, బాండ్ మార్కెట్ తెలుసుకున్నాం, కమోడిటీ మార్కెట్, నెక్స్ట్ డెరివేటివ్ మార్కెట్. డెరివేటివ్స్ అంటే ఏం లేదండి, జస్ట్ F&O అన్నమాట, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మార్కెట్. ఈ డెరివేటివ్ మార్కెట్ లోనే మనకి ఈ కమోడిటీస్ కూడా డెరివేటివ్ మార్కెటే, అలాగే ఈ F&O కూడా డెరివేటివ్ మార్కెటే. దీంట్లో ఏంటంటే ఈ డెరివేటివ్స్ లోని షేర్స్ మనం F&O లో ట్రేడ్ చేసుకోవచ్చు. అలాగే కరెన్సీ అంటే అన్ని కంట్రీ కరెన్సీస్ ట్రేడ్ అవుతాయి దీంట్లో. అలాగే బాండ్స్, అలాగే కమోడిటీస్, ఇవన్నీ ట్రేడ్ అవుతుంటాయి. మనం ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకుని మనం దాంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు అన్నమాట. వీటిలోని మనకి ఏంటంటే ఈ ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంసీఎక్స్ అనేది మూడు ఎక్స్చేంజ్లోని మొత్తం కవర్ చేస్తుంది. ఈ స్టాక్స్, కరెన్సీ, బాండ్స్, కమోడిటీస్ ఇవన్నీ వీటిలో కవర్ అయిపోతాయి. డెరివేటివ్స్ F&O అన్నమాట. డెరివేటివ్స్ అంటే ఏం లేదు, F&O ఫ్యూచర్స్ ట్రేడింగ్ అన్నమాట. చూడండి, దీనికి డెరివేటివ్స్ కి F&O కి డెరివేషన్ అన్నమాట. Derivatives are securities whose value is dependent on derived form underlying asset.
ఎగ్జాంపుల్ చూడండి, ఆయిల్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ డెరివేటివ్ హూస్ వాల్యూ ఈస్ బేస్డ్ ఆన్ ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆయిల్. సో ఈ ఫ్యూచర్ లో ఎంత ఉంటుంది అని గెస్ చేసి మనం కొనడమే ఈ డెరివేటివ్స్ అన్నమాట. ఎక్స్పెక్ట్ చేసి మనం ట్రేడ్ చేస్తాం అన్నమాట. ఫ్యూచర్ లో ఎంత ఉండొచ్చు, ఇంట్రెస్ట్ రేట్లు అవి క్యాలిక్యులేట్ చేసుకుని ఆ రేటు అరైవ్ అవుతారు అన్నమాట. సో అది మెయిన్ డెరివేటివ్స్ లో అండర్లేయింగ్ ఎసెట్ అన్నమాట. అండర్లేయింగ్ ఎసెట్ అంటే ఇప్పుడున్న రేటు. ఇప్పుడు మార్కెట్ లో ఒక షేర్ వాల్యూ సపోజ్ 500 ఉన్నది అంటే ఫ్యూచర్ లో అది ఎంత ఉండొచ్చు అని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇంట్రెస్ట్ రేట్ లో అవి క్యాలిక్యులేట్ చేస్తారు. క్యాలిక్యులేట్ చేసి 520 అంత ఉంటుంది. ఫ్యూచర్ 1 మంత్ ఫ్యూచర్ లో అంత ఉంటుంది. 2 మంత్స్ ఫ్యూచర్ లో ఇంకో ఉంటుంది, ఇంకో రేట్ ఉంటుంది. 523 530 ఎంతో రేట్ ఉంటుంది. సో అలాగా ఆ ఫ్యూచర్ లో రేట్ ని ఇప్పుడు ట్రేడ్ చేయడాన్ని ఎఫ్ఎండ్ఓ అంటారు. సో ఈ ఎఫ్ఎండ్ఓ వీటిని ఎక్కువ యూజ్ చేసేవారు ఎవరు అంటే ఈ డెరివేటివ్ మార్కెట్ ని హెడ్జర్స్. హెడ్జర్స్ అంటే నేను ఎంత చెప్పాను కదా, ఇప్పుడున్న రేటు ఫ్యూచర్ లో ఉన్న రేటుకి హెడ్జింగ్ చేసుకోవడం అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు కొన్ని ఉన్న వాళ్ళు అమ్మేసుకోవడం అన్నమాట. 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత అమ్మడాన్ని హెడ్జింగ్ అంటారు. ఒక మార్కెట్ నుంచి ఇంకో మార్కెట్ కి ఒక దాంట్లో కొనడం ఒక దాంట్లో అమ్మడం చేస్తే ఆ రెండింటికి హెడ్జింగ్ చేశారు అంటారు. అలాగే స్పెక్యులేటర్స్ కూడా ఎక్కువ ఎఫ్ఎన్ఓ చేస్తుంటారు. దీంట్లో ఏంటంటే ఎఫ్ఎన్ఓ లోని లాట్ సైజ్ అని ఉంటుంది. వాళ్ళు ఏంటంటే పర్ డే ఆ లాట్ సైజ్ తో కొనడం అమ్మడం చేస్తుంటారు. వాళ్ళకి ఎక్కువ అమౌంట్ వేరియేషన్ వస్తుంటది. ప్రాఫిట్ లాస్ రెండు వస్తుంటాయి. జాగ్రత్తగా చేస్తే ఈ స్పెక్యులేటర్స్ కూడా గెయిన్ అవుతూ ఉంటారు. డే ట్రేడింగ్ అంటారు. డే ట్రేడింగ్ చేసే వాళ్ళు మామూలుగా షేర్ మార్కెట్ లో స్టార్టింగ్ లోని ఈక్విటీస్ లో డే ట్రేడింగ్ చేసే వాళ్ళు కొన్ని రోజులు పోయిన తర్వాత డెరివేటివ్స్ స్టార్ట్ చేస్తారు. అంటే ఎఫ్ఎండ్ఓ లో ట్రేడింగ్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు స్పెక్యులేటర్స్. డే ట్రేడింగ్ చేసే వాళ్ళని స్పెక్యులేటర్స్ అంటారు. అలాగే ఆర్బిట్రేజర్స్ అంటే ఒక ఎక్స్చేంజ్ బిఎస్సి లో కొంటారు, ఎన్ఎస్సి లో అమ్మేస్తుంటారు. అక్కడ కొన్ని ఇక్కడ అమ్మేస్తుంటారు, ఇక్కడ అమ్మింది అక్కడ కొనేస్తారు. డైలీ చేసేస్తుంటారు. యాక్చువల్ గా అయితే ఒక ఎక్స్చేంజ్ లో కొన్నది సేమ్ ఎక్స్చేంజ్ లో అమ్మడానికి లేదు. సేమ్ డే ఒక 3 days తర్వాత డిమేట్ వచ్చిన తర్వాత అమ్ముకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్బిట్రేజర్స్ ఏం చేస్తారంటే అక్కడ ఇక్కడ కొనేస్తుంటారు, అక్కడ ఇక్కడ అమ్మేస్తుంటారు, బ్యాలెన్స్ చేసుకుంటుంటారు. అక్కడ ₹1 వేరియేషన్ ఉన్నదంటే ఇక్కడ ఆ రూపాయికి ఇక్కడ అమ్మేస్తుంటారు. వాళ్ళు ఆర్బిట్రేజర్స్. అండ్ మార్జిన్ ట్రేడర్స్ అంటే నథింగ్ బట్ డే ట్రేడర్స్. మార్జిన్ పెట్టి ట్రేడ్ చేస్తుంటారు. వాళ్ళకి 1,00,000 షేర్లు ఇప్పుడు ఎఫ్ఎండ్ఓ లో ఏంటంటే ఒక లాటు 5 lakhs 6 lakhs ఉంటుంది ఒకటికి. దానికి ఒక 50,000 మార్జిన్ పెట్టి ఆ 5 లక్షలు లేదా 5 లక్షలు పొజిషన్ తీసుకుంటారు. 50,000 తీసుకొని అమ్మేసిన తర్వాత ప్రాఫిట్ కి అమ్మితే ఆ 50,000 ఆ ప్రాఫిట్ యాడ్ వచ్చేస్తుంది. సో మార్జిన్ ట్రేడర్స్ ఇదేం లేదు. ఎఫ్ఎండ్ఓ లో మార్జిన్ ట్రేడర్స్, స్పెక్యులేటర్స్ మెయిన్ ఏంటంటే వాళ్ళు హ్యూజ్ అమౌంట్స్ చేస్తారు. కొద్ది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు అన్నమాట. దీంట్లో వాళ్ళకి ఏంటంటే పర్ డే 15,000 20,000 ప్రాఫిట్ వస్తుంటది. లాస్ కూడా అలాగే వస్తుంటది. 15,000 20,000 జాగ్రత్తగా చేసుకోకపోతే మొత్తం అమౌంట్ లాస్ అవుతారు. ఇంకా జాగ్రత్తగా చేస్తే మంచి ప్రాఫిట్స్ కూడా వస్తాయి. పర్ డే 20,000 30,000 కూడా వస్తాయి ఫ్యూచర్స్ లో. సో ఫ్యూచర్స్ ఎక్కువ ఏంటంటే ఎంప్లాయీస్ ఏం చెప్తారంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చేయండి అంటారు. ఆల్రెడీ ఒక 1 year ఎంతో స్టాక్స్ లో ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు నెమ్మదిగా దీంట్లో రావచ్చు.
అంటే ఎక్కువ అమౌంట్ తో రావాలి దీంట్లో. మినిమం 50,000 60,000 ఉంటది మార్జిన్. ఒక లాట్ ఏ లాట్ కొనాలన్నా సరే 50,000 60,000 ఉంటది. 50,000 60,000 ఇన్వెస్ట్మెంట్ చేసి జాగ్రత్తగా ఏదైనా కొని అమ్మవచ్చు. అలాగే అమ్మి కూడా కొనొచ్చు. అమ్మిన తర్వాత ఈ దీంట్లో F&O లో ఏంటంటే ఒక కాంట్రాక్ట్ ఉన్నది అంటే నెల రోజుల వరకు ఉంటది. నెల రోజుల వరకు దీంట్లో మామూలు ఈక్విటీ మార్కెట్ లో అయితే సాయంత్రం లోపు కవర్ చేసేయాలి. కానీ F&O లో అయితే 1 మంత్ టైం ఉంటది. పర్టికులర్ మంత్ ఇది తీస్తే ఇప్పుడు జరుగుతున్నది ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఇప్పుడు జూన్ కాంట్రాక్ట్ ఉంటది. జూన్ కాంట్రాక్ట్ లాస్ట్ థర్స్డే ఆ మంత్ లో లాస్ట్ థర్స్డే క్లోజ్ అవుతుంది. ఏ కాంట్రాక్ట్ అయినా సరే ఎవ్రీ మంత్ లాస్ట్ థర్స్డే క్లోజింగ్ అవుతుంది అనమాట. అంతవరకు టైం ఉంటది. ఈ రోజు కొన్నామంటే మీరు ఈ రోజు ఎక్స్చేంజ్ లో స్టేట్ బ్యాంక్ షేరే కొన్నారు ఫ్యూచర్స్ లో, అది మీరు థర్స్డే వరకు హోల్డ్ చేసి ఉంచొచ్చు. లాస్ట్ థర్స్డే అంటే ఎప్పుడు వచ్చింది అది? దగ్గర మీకు లాస్ట్ థర్స్డే డేట్ చూడండి. జూన్ లాస్ట్ థర్స్డే అంటే 24th వచ్చింది. జూన్ 24th వరకు మీరు హోల్డ్ చేసి ఉంచొచ్చు. జూన్ 24th వరకు మీరు అమ్మకుండా ఉంచుకోవచ్చు. అది పెరుగుతుంది అని మీకు నమ్మకం కలిగితే మీరు మార్జిన్ కట్టేస్తారు. 50,000 60,000 ఎంతో ఉంటుంది. పర్టికులర్ లాట్ కి మార్జిన్ ఉంటుంది, డైలీ మీకు వస్తుంది. అది ఎక్స్పైరీ అనేది మనకి లాస్ట్ థర్స్డే వరకు టైం ఉంటుంది. ఆ మార్జిన్ ఎంతైతే కట్టారో మీరు ఆ మార్జిన్ కట్టి లాస్ట్ థర్స్డే 24th జూన్ వరకు ఉంచొచ్చు. 24th జూన్ ఉంచినప్పుడు ఏం చేయాలంటే ఈ మధ్యలో ఎప్పుడైనా తగ్గితే షేర్ వాల్యూ తగ్గినంత వరకు మార్జిన్ మళ్ళీ కట్టాలి, ఆ డిఫరెన్స్ అమౌంట్. సో ఇప్పుడు ఏమో దాని వాల్యూ 300 ఎంతో ఉన్నదనుకోండి, 300కి 50,000 డిసైడ్ చేస్తారు. అదే 270 ఎంత వచ్చింది అంటే ఆ 20 రూపీస్ మార్జిన్ కట్టాలి. అక్కడ తగ్గితే 270 అంటే 30 రూపీస్కి వచ్చింది అనుకోండి, 30 రూపీస్ డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ మార్జిన్ కట్టుతూ ఉండాలి. సో ఆ 24th లోపల మీకు అది తగ్గడం జరిగితే దాని మార్జిన్ కడుతూ ఉంటారు. ఆ 50,000 మీరు ఏదైతే 50,000 మార్జిన్ కట్టారో 50,000కి యాడ్ చేసుకుంటూ వెళ్తుండాలి. ఒకవేళ తగ్గితే, ఒకవేళ పెరుగుతుంటే మీ మార్జిన్ వాల్యూ పెరిగిపోతుంటది, మీకు అమౌంట్ వచ్చి పడుతుంటది పెరుగుతూ ఉంటే. సో ఏ మూమెంట్ లో అయినా సరే మీరు అమ్మేసుకోవచ్చు. సపోజ్ 320 అయింది, 2 రోజులు హోల్డ్ చేశారు, అది 300 ఉన్నది 320 రూపాయలు అయింది. ఆ 20 రూపాయల ప్రాఫిట్ మీరు తీసేసుకోవచ్చు. 20 రూపాయల ప్రాఫిట్ అంటే అక్కడికి అమ్మేసి ఆ 2 రోజులు మీరు 24th వరకు ఆగనవసరం లేదు. 2 రోజులు అమ్మేసి మీరు తీసేసుకోవచ్చు. అంటే అక్కడ మీకు ఏంటి 5 లక్షల లాట్ మీకు వచ్చింది. 5 లక్షలది 5 లక్షల సపోజ్ 20 రూపాయలు అంటే మీకు ఒక 20,000 వచ్చింది అనుకోండి ప్రాఫిట్. మీరు 50,000 పెట్టుబడి పెట్టారు, అక్కడ 20,000 ప్రాఫిట్ వచ్చింది అంటే అమ్మేసుకోవచ్చు. అక్కడ ఏ టైంలో కొన్న తర్వాత ఏ టైంలో అయినా అమ్మేసుకోవచ్చు. 24 లాస్ట్ థర్స్డే వరకు మీకు టైం ఉంటుంది, అమ్మేసుకోవచ్చు అన్నమాట. అది ఆ ప్రాఫిట్ తీసుకోవచ్చు. చాలా మంది వాటిలో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, కొద్ది రిస్క్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, మనకి లాస్ వచ్చినా పర్లేదు, 50,000 మనకి లాస్ వచ్చినా పర్లేదు అనుకున్న వాళ్ళే దిగుతారు దీంట్లో చేద్దామని చెప్పి. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొన్నారంటే ఆ లాస్ట్ థర్స్డే వరకు టైం ఉంటుంది. అలాగే ఇంకా టైం కావాలనుకుంటే జూలై కాంట్రాక్ట్ కొనుక్కోవచ్చు. జూలై కాంట్రాక్ట్ కూడా జూలైలో లాస్ట్ థర్స్డే వరకు టైం ఉంటుంది. సో అది కూడా ట్రేడ్ అవుతుంటది. అది కావాలంటే అది కొనుక్కొని ఉంచుకోవచ్చు. అంటే 2 months టైం ఉంటుంది మీకు. ఆ 2 months లోని మీకు మార్కెట్ బాగా పెరిగి అదేమో పెరిగిందంటే మీకు ప్రాఫిట్ వస్తుంది, తగ్గితే మాత్రం లాస్. కానీ ఏదైనా న్యూస్ కరెక్ట్ గా మీకు తెలిసి ఉండి పలానా షేర్ పెరుగుతుంది, నెక్స్ట్ మంత్ అది రిజల్ట్స్ ఇస్తుంది, మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఈ క్వార్టర్,
మంచి రిజల్ట్స్ ఇస్తుంది అని అనుకున్న షేర్ ఏదైనా ఉంటే అది ఫ్యూచర్ లో కొన్నారంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అంటే ఎక్కువ పెద్ద పెద్ద షార్ట్ పీరియడ్ లో ఎక్కువ అమౌంట్ ప్రాఫిట్ వస్తుంది అనమాట. సో అలాగే ఈ మార్జిన్ ట్రేడర్స్, స్పెక్యులేటర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు దీంట్లో ట్రేడ్ హెడ్జర్స్, ఆర్బిట్రేజర్స్ అనేది చాలా తక్కువ ప్రాఫిట్ తో వాళ్ళు బయటకు వచ్చేస్తుంటారు. లాస్ తక్కువ ఉంటది వాళ్ళకి, వాళ్ళు ఎక్కువ యూజ్ అమౌంట్ తో వాళ్ళు చేస్తారు. చూడండి ఇక్కడ ఈ 4th కాలమ్ లో కరెక్ట్ గా మీకు పెట్టారు. ట్రేడర్స్ కెన్ బి యూజ్డ్ ఫండ్స్ టు హెల్ప్ మిటిగేట్ various financial risk exposures that they may be exposed to. 3 common ways of using derivatives for hedging include foreign exchange risk, interest rate risk, and commodity or product input price risk. So foreign exchange risks అంటే ఏమవుతుందంటే ఫారెన్ ఎక్స్చేంజ్ డాలర్స్ అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఏదైనా డాలర్స్ లో కొన్నారు పెద్ద కంపెనీ వాళ్ళు అన్నమాట. డాలర్స్ కొంత ప్రోడక్ట్ ఏదో కొన్నారు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇంపోర్ట్ చేసుకుంటూ వాళ్ళకి ఏంటంటే డాలర్స్ లో పేమెంట్ చేయాలి. డాలర్స్ లో పేమెంట్ చేయడానికి అగ్రిమెంట్ అయిపోయారు. అగ్రిమెంట్ అయిపోయి ఆ డాలర్ పెరిగిపోతే వాళ్ళ కాస్ట్ పెరిగిపోద్ది. సో ఏం మ్యానుఫ్యాక్చరింగ్ ఏదో మిషనరీ ఉంది, మిషనరీ ఫారెన్ నుంచి రావాలి, డాలర్స్ లో కొన్నారు. అది $1,00,000 కొన్నారంటే అక్కడేమో ఒక 2 days 3 days లో డాలర్ ₹1 పెరిగినా సరే వాళ్ళకి ఆ $1,00,000కి ఇంకా ఎక్కువ అయిపోద్ది. ₹75 ₹76 అయింది అంటే దగ్గర వాళ్ళకి చాలా నష్టం వస్తుంది. ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టి డాలర్స్ కొని వాళ్ళకి ఇవ్వాలి మన ఇండియన్స్ కి. మన ఇండియన్స్ ఎప్పుడుని మన ఇండియన్ కరెన్సీలో ఉంటది, వాళ్ళకి ఇవ్వాలంటే డాలర్స్ లోనే ఇవ్వాలి. మన ఇండియన్ కరెన్సీని డాలర్స్ లో కన్వర్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి డాలర్ రేటు పెరుగుతుంటే మాత్రం వీళ్ళు నష్టపోతుంటారు. దానికి ఏం చేస్తారంటే డాలర్ ని వీళ్ళు కొనేసి ఉంచుకుంటారు. మన కరెన్సీ మార్కెట్ లో డాలర్ ని కొనేసి ఆ మిషనరీ ఒక 2 months లో వస్తుంది అంటే 2 months అది హోల్డ్ చేస్తారు డాలర్ ని. ₹75 ఉంటే ఆ ₹75 అలాగే 2 months ఉంటుంది. ఒకవేళ మార్కెట్ లో తగ్గినా సరే ప్రాఫిట్ వస్తుంటది. ఈ మార్కెట్ లో ప్రాఫిట్ వస్తుంది కాబట్టి వాళ్ళకి నష్టం ఉండదు. $1,00,000 ప్రోడక్ట్ వచ్చినా సరే అది ₹80, ₹75 ఉంది ఇప్పుడు డాలర్, అది ₹80 అయిపోయినా సరే వీళ్ళకి నష్టం లేదు. ఆ ₹5 వేరియేషన్ ఇక్కడ ఈ కరెన్సీ మార్కెట్ లో వచ్చేస్తుంది. ఈ ఎక్స్చేంజ్ లో కొంటారు ₹75కి, ఆ కొన్నవేమో వాళ్ళకి ఆ ప్రాఫిట్ వస్తుంది అనమాట. అక్కడ లాస్ అయింది, ఇక్కడ ఇది హెడ్జింగ్ సరిపోతుంది. ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిస్క్ అన్నారు కదా, ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంటది. సో ఆ రిస్క్ ని అవాయిడ్ చేయడం కోసం ఇవి చేసుకుంటారు అన్నమాట. ఇక్కడ కొన్ని మార్కెట్ లో కొనేసి ఉంచుకుంటారు ఆ మిషనరీ వచ్చే వరకు. అలాగే ఇంట్రెస్ట్ రేట్లు కూడా ఒక దగ్గర ఇంట్రెస్ట్ రేట్ అంటే అమెరికాలోని ఫెడరల్ రేట్స్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతారు. ఇంట్రెస్ట్ రేట్లు పెంచితే వేరియేషన్ వచ్చేస్తుంది మన మార్కెట్ లో. డాలర్ తగ్గిపోవడం కానీ పెరగడం కానీ, ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే డాలర్ పెరగడం జరగచ్చు. ఆ వేరియేషన్ కి వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మార్కెట్ లో కొనేసి ఉంచుకుంటారు, లేదా అంటే డాలర్ అమ్మేసి ఉంచవచ్చు. వాళ్ళు హ్యూజ్ అమౌంట్స్ లో చేస్తారు. అది కూడా ఉంటది. ఒకసారి ఇంట్రెస్ట్ రేట్ పెంచుతారు, ఒకసారి తగ్గిస్తుంటారు. 3 months ఒకసారి చేస్తుంటారు. మన ఇండియాలో చేసినట్టు అక్కడ చేస్తుంటారు. ఆ రేట్లకి ఆ రిస్క్ ని తట్టుకోవడానికి వీళ్ళు ఇక్కడ కొనేసి ఉంచుతారు అనమాట. కొనడం కానీ అమ్మడం కానీ కరెన్సీ చేసుకోవచ్చు. వాళ్ళు చేసేది చాలా ఎక్కువ వాల్యూమ్స్ ఉంటాయి అన్నమాట. 1000 లాట్స్, 5000 లాట్స్ అలా చేస్తుంటారు. సో పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే కమోడిటీస్ మనం చెప్పుకున్నాం. గోల్డ్ రేట్లు ఏమైనా తగ్గుతూ ఉన్నాయంటే మనం ఇమీడియట్ గా హెడ్జింగ్ లో మార్కెట్ లో అమ్మేసుకోవచ్చు. మార్కెట్ లో అమ్మేసుకుని ఉంచుకొని తగ్గడం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కొనేసుకోవచ్చు. ప్రోడక్ట్ ఇన్పుట్ ప్రైస్ రిస్క్లు. సో అంటే ఏదైనా ప్రోడక్ట్ కమోడిటీలోని కానీ ఏదైనా ప్రోడక్ట్ కొన్నది
ఆ రేటు తగ్గిపోవడం పెరగడం జరిగినప్పుడు కంపెనీస్ కి బాగా నష్టం వచ్చేస్తుంది. ఇవి డాలర్స్ లోని కరెన్సీ అమౌంట్స్ లోని వాళ్ళు పేమెంట్ చేయవలసి వచ్చినప్పుడు. సో వాటన్నిటికీ వీటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఎక్స్చేంజ్ యూజ్ చేసుకొని డాలర్స్ ఎన్ని కావాలంటే అన్ని కొనేయచ్చు. అంటే ఇక్కడ ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ $1,00,000 కొనాలంటే మనం $1,00,000 డబ్బులు పెట్టనవసరం లేదు. మన జస్ట్ $1,00,000 కి చాలా నామినల్ ఉంటది అనమాట. 5% ఎంతో ఉంటుంది. 5% అమౌంట్ పెడితే $1,00,000 వచ్చేస్తాయి. అంటే 5% అంటే $1,00,000 కి దగ్గర $500 ఎంతో పెట్టాలి. అలాగా 5% మార్జిన్ పెడితే చాలు, మనకేమో లాట్ వచ్చేస్తుంది అనమాట. తక్కువ అమౌంట్ తో ఎక్కువ అమౌంట్ మనం సేవ్ చేసుకోవచ్చు. అందుకోసం ఎక్కువ ఈ డెరివేటివ్స్ యూజ్ చేస్తుంటారు మార్కెట్ లో. సో లాట్స్ ఉంటాయి వాటికి. ఒక్కొక్క కంపెనీకి ఒక లాట్ ఉంటది, ఒక్కొక్క కరెన్సీకి ఒక లాట్ ఉంటది. అంటే 1000 షేర్లో $1000 లేదా ఒక లాట్ అంటే బల్క్ గా ఉంటది అనమాట. ఒక షేర్ ఉన్నది, స్టేట్ బ్యాంక్ షేర్ ఉన్నది అంటే ఒక 500 షేర్లో ఎంత మినిమం 500 షేర్లే కొనాలి. ఆ లాట్ అనేది లాట్ లోనే కొనాలి. షేర్స్ ఉన్నాయంటే లాట్ సైజ్ లో ఉంటాయి. షేర్స్ అనే కాదు, కరెన్సీలో కూడా లాట్ సైజ్ ఉంటుంది, కమోడిటీలో కూడా లాట్ సైజ్ ఉంటుంది. కమోడిటీస్ లో కూడా ఒక కేజీ షేర్లు 20 గ్రామ్స్ షేర్స్ ఆ రేంజ్ లో ఉంటాయి. కేజీస్ లో ఉంటాయి సిల్వర్, గోల్డ్ అవి. ఇవి ఉన్నాయంటే షేర్స్ ఉన్నాయంటే హండ్రెడ్స్ లో ఉంటాయి. స్టేట్ బ్యాంక్ అంటే మినిమం 500 600 ఉంటాయి. అలా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్నదంటే అది కూడా 200 ఎన్నో ఉంటాయి, 200 400 ఉంటాయి ఒక లాట్. మీకు ఎఫ్ఎన్ఓ వెళ్ళినప్పుడు మీకు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అని ఉంటుంది. అది ఒక డే ఉంటుంది మీకు. ఆ డే క్లాస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మాత్రం ఈ డెరివేటివ్స్ లో లాట్ ఉంటది. ఆ లాట్ సైజ్ ఏమో ఇప్పుడు 1000 షేర్స్ ఉంటాయి. కొన్ని షేర్స్ 1000 మినిమం 1000 కొనాలి. మినిమం 1000 కి మార్జిన్ ఉంటుంది అనమాట. 5% 10% లోపు ఉంటది. 5% నుంచి 7% అలా ఉంటది మార్జిన్. సో అది 6 lakhs 7 lakhs అమౌంట్ మనం 5% కడితే మనకి ఆ లాట్ ఇచ్చేస్తారు. సో వాళ్ళు ఫిక్స్ చేస్తారు. లాట్ సైజ్ కూడా మన సెబీ ఫిక్స్ చేస్తుంటది. రేటు బాగా పెరిగిపోతుంటే లాట్ సైజ్ మారుస్తుంటారు. 6 months లో ట్రేడింగ్ చూసి అవి చెప్తుంటారు. సో ఇవి మెయిన్ ఎఫ్ఎండ్ఓ లో డెరివేటివ్స్ వస్తుంది. మనకి స్టాక్ మార్కెట్ ప్రొడక్ట్స్ ఇవన్నీ క్యాపిటల్ మార్కెట్ ప్రొడక్ట్స్, వీటిలో ఈ 4 మెయిన్ ఇంపార్టెంట్. వీటితోనే మనకి ఇదవుతుంటది. కమోడిటీస్, బాండ్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్, ఈ 4 ఎక్కువ జనాలు ట్రేడ్ చేస్తుంటారు. మనకి ఏంటంటే ఈక్విటీ మార్కెట్ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా నేర్చుకున్న తర్వాత ఈ ఎఫ్ఎంఓ మార్కెట్, ఈ కమోడిటీ మార్కెట్ వెళ్తే మంచిది అనమాట. ఈ ఎఫ్ఎంఓ మార్కెట్, కమోడిటీ మార్కెట్స్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తారు. అంటే వాళ్ళకి ఏంటంటే అమౌంట్ యూజ్ ప్రాఫిట్స్ వస్తాయి, యూజ్ లాస్లు వస్తుంటాయి. ఎక్కువ రిస్క్ ఉంటుంది కాబట్టి మన ఇప్పుడు బేసిక్ నేర్చుకుంటున్న వాళ్ళు వీటి జోలికి వెళ్ళకపోవడం మంచిది అనమాట. ఎఫ్ఎంఓ కమోడిటీ మార్కెట్ కి బాగా తెలిస్తేనే కానీ వెళ్ళడం మంచిది, అంత అడ్వైజబుల్ కాదు. ఈ ఈక్విటీ బాండ్ మార్కెట్ సేఫ్ అన్నమాట. వీటిలో స్టార్ట్ చేసే వాళ్ళు షేర్ మార్కెట్ తో స్టార్ట్ చేసి బాండ్ మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్ రెండు బ్యాలెన్స్ చేసుకుని ఉండొచ్చు. సో ఏంటంటే ఇవి మనం తెలుసుకోవాల్సింది అన్నమాట. ఫైనాన్షియల్ మార్కెట్ ప్రొడక్ట్స్ ఈ 4 గురించి తెలుసుకోవాలి. ఈ 4 చుట్టే జరుగుతుంటది అంత బిజినెస్ అన్ని. సో ఇది మెయిన్ ఫైనాన్షియల్ మార్కెట్ ప్రొడక్ట్స్. ఇది దీని గురించి ఈ 4 గురించి ఏమైనా ఉంటే క్వశ్చన్స్ అడగండి, చెప్తాను. సార్ స్లైడ్లు అంట ఒకసారి ఫస్ట్ నుంచి ఒక్కో స్లైడ్ ఒకసారి పెట్టండి సార్.
అంటే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుంటా ఉంటున్నారు. ఒక స్లైడ్ ఒకసారి. ఓకే. సో ఫైనాన్షియల్ మార్కెట్ ఫ్రాడ్స్. రైట్ సార్, నెక్స్ట్ వన్. థర్డ్ పేజ్. ఇందాక ఎవరు అడిగారు కదండి, ఒకసారి తీసుకోండి, ఒకసారి చూసుకోండి. ఆ స్క్రీన్ షాట్ లేవో తీసుకుంటే తీసుకోండి. క్వశ్చనర్ కూడా పెట్టానండి. 5 క్వశ్చన్స్ కి పెట్టండి.
నిర్మల్ తేజ కరెక్ట్ రాశారు. ఓకే, బాగానే ఉంది. డౌట్స్ అడగండి. హలో, అడగండి. ఈక్విటీ మార్కెట్ లో మీరు ఓన్లీ పబ్లిక్ కంపెనీస్ కే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది మెన్షన్ చేశారు కదా సార్. ఈక్విటీ మార్కెట్ లో ఓన్లీ పబ్లిక్ కంపెనీస్ కే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నట్టు మెన్షన్ చేశారు కదా సార్. అంటే అందులో మనకి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పబ్లిక్ కంపెనీ అంటే మనకు ఓన్లీ నవరత్న ఈ టైప్ ఆఫ్ కంపెనీ షేర్సే ఉంటాయి కదా. అలా కాదు, షేర్స్ అనేది లిస్టింగ్ కంపెనీస్ అన్నమాట. ఆల్రెడీ లిస్ట్ అయిన ఉంటాయి. ఐపీఐ పబ్లిక్ ఇష్యూకి వచ్చినవి కూడా లిస్ట్ అవుతుంటాయి. అవే ట్రేడ్ అవుతుంటాయి. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ప్రైవేట్ కంపెనీ ఉంటే దానికి 55% షేర్స్ ఎలా ఉంటే అది టోటల్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది అని చెప్పారు కదా సార్. అవి కూడా ఉంటాయి సార్ అందులో? గవర్నమెంట్ పరిధిలోనే సార్ ఇప్పుడు ఏమన్నా కంపెనీ 55% దాని యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటే అది గవర్నమెంట్ కింద కన్సిడర్ చేస్తారన్నారు కదా సార్. గవర్నమెంట్ పబ్లిక్ కంపెనీ అలా ఏం చెప్తా అంటే గవర్నమెంట్ హోల్డింగ్ 50% కన్నా ఎక్కువ ఉంటే పబ్లిక్ సెక్టర్ ఉంటారు. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అన్నిటికీ గవర్నమెంట్ 51% కన్నా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని 70% ఇప్పుడు ఓఎన్జీసీలు ఉన్నాయి, ఐఓసీలు ఉన్నాయి, తర్వాత బ్యాంకులు ఉన్నాయి. ఇవన్నిటిలోని బ్యాంక్ హోల్డింగ్ ఉంటది అనమాట. మిగతా వాటిలో బ్యాంక్ హోల్డింగ్ ఉండదు. అన్నిట్లో బ్యాంక్ గవర్నమెంట్ హోల్డింగ్ ఉండదు. అన్నిట్లో కొన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ లోనే ఉంటాయి. ఓకే సార్. కావ్య బర్త్డే ఏది ఆర్డర్ బాగా రాశారు. బాగానే ఉంది రెస్పాన్స్ మీది. బాగానే ఫాలో అవుతున్నారు చెప్తున్నది. గుడ్. హలో చెప్పండి సార్. ఇందాక చెప్పారు కదా సార్, అమెరికన్ అయితే డాలర్స్ లో మనం అదే డాలర్స్ అనే కన్వర్ట్ చేసుకుంటాం మనం షేర్స్ కొనేటప్పుడు అని. అవును సార్. మరి అదే మిగిలిన కంట్రీస్ ఉంటాయి కదా సార్. సపోజ్ సౌదీ అరేబియా కంట్రీస్ లో అయితే పెద్ద పెద్ద ఆయిల్ రిఫైనరీ కంపెనీస్ గట్రా ఉంటాయి కదా సార్. మరి కరెన్సీ వేరు కదా సార్. అక్కడైతే ఎలా చేస్తాం సార్? అంటే మన ఇండియన్ కరెన్సీని ఎలాగంటే ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు సార్? ఎలా కన్వర్ట్ చేస్తారు? ఆ కరెన్సీని కూడా అవుతూ ఉంటాయి. ఇప్పుడు జపాన్ కరెన్సీ ఉంది, ఎన్ ఉంటుంది. అలాగే మొత్తం కరెన్సీలు ఉన్నాయి. అన్ని కంట్రీస్ కరెన్సీలు అవుతూ ఉంటాయి. మన ఏ కరెన్సీ కావాలంటే అది కొనొచ్చు, అమ్మచ్చు. సార్ అప్పుడు మనకి ట్యాక్స్లు ట్యాక్స్లు వేస్తారా సార్? మనం అంటే వేరే కంట్రీ షేర్స్ అంటే కరెన్సీ అంటే మనకి ఫిజికల్ ఫామ్ కాదు. ఫిజికల్ గా మనకి ఏమి ఇవ్వరు చేతికి. డెరివేటివ్ ఫ్యూచర్స్ లో ఎప్పుడు కూడా ఫిజికల్ ఫామ్ ఉండదు. డెరివేటివ్స్ లోని ఫిజికల్ ఫామ్ ఉండదు. ఓన్లీ సెటిల్మెంట్, లాస్ట్ సెటిల్మెంట్ అని చెప్పాను కదా, అలాగే ఆ రోజు సెటిల్మెంట్ అయిపోతుంది. సార్ ఇప్పుడు మనకి షేర్స్ అనేవి అవి అదర్ కంట్రీ షేర్స్ అనేవి మనకి లాభాల్లో వచ్చేటప్పుడు మనం విత్డ్రా చేసుకుంటాం కదా సార్. అదర్ కంట్రీ షేర్స్ అనేవి లాభాల్లో ఉండేటప్పుడు మనం విత్డ్రా చేసుకుంటాం కదా సార్. అది ప్రాఫిట్స్ ఉండేటప్పుడు అప్పుడు మనకి మన ఇండియా కరెన్సీగా మార్చుకోవాలంటే అప్పుడు మనకి ఏమైనా ట్యాక్స్ వేస్తాడా సార్? వేరు ట్యాక్స్ ఉండదు. వాళ్ళు ట్రేడింగ్ ట్యాక్స్ లో అవి నామినల్ చార్జెస్ ఉంటాయి, కమిషన్లు అవిని అంతే. గవర్నమెంట్ ట్యాక్స్ లో అలాంటివి ఉండవు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. హలో సార్, గుడ్ ఈవినింగ్. అడగండి
సార్ అదే మార్జిన్ లోన అమౌంట్ యాడ్ చేసుకోవాలన్నారు కదా తగ్గేటప్పుడు. తగ్గేటప్పుడు మార్జిన్ లో యాడ్ చేస్తుండాలి. అది యాడ్ చేయకపోతే మన రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ రాదా సార్? మీరు యాడ్ చేయలేదనుకోండి, యాడ్ చేయకపోతే వాళ్ళు సేల్ చేసేస్తారు, అమ్మేస్తారు. ఓకే. నెక్స్ట్ డే మీరు తగ్గిన రోజు వెళ్ళి పేమెంట్ చేసేయాలి. పేమెంట్ చేయకపోతే ఎక్స్చేంజ్ వాళ్ళు అమ్మేస్తారు అది. సో జీరో చేసేసి ఆ బ్యాలెన్స్ మీకు ఇచ్చేస్తారు. ఓకే సార్. అంటే 10,000 20,000 లాస్ మీరు వెంటనే కట్టకపోతే 50,000లోనే అడ్జస్ట్ చేసి 30,000 మీకు ఇచ్చేస్తారు. ఓకే సార్. థ్యాంక్ యూ. నిన్న లాస్ట్ క్వశ్చన్ కి అడిగాం కదా, నిన్న లాస్ట్ క్వశ్చన్ మార్కెట్ ఎందుకు 220 పాయింట్స్ పెరిగింది అని అడిగాం కదా. దానికి ఆన్సర్ ఏంటంటే చాలా మంది ఇచ్చారు. కరెన్సీ తగ్గింది అనమాట. అంటే డాలర్ తగ్గింది. డాలర్ తగ్గానే మనకి పాజిటివ్ అన్నమాట. ఇండియన్ మార్కెట్ కి చాలా పాజిటివ్. ఎందుకు పాజిటివ్? డాలర్ తగ్గితే ఇండియన్ మార్కెట్ పాజిటివ్. క్రూడ్ ఆయిల్ ఎక్కువ మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దానికి డాలర్స్ లో పేమెంట్ చేస్తుండాలి. సో డాలర్ వాల్యూ ఎప్పుడైతే తగ్గిందో మనం ఆ క్రూడ్ ఆయిల్ కి ఇవ్వాల్సిన అమౌంట్ తగ్గిపోతుంది అనమాట, పేమెంట్. సో అది చాలా క్రోర్స్ లో ఉంటది అమౌంట్. సో దానివల్ల ఏంటంటే ఇండియన్ ఎకానమీకి మంచి బెనిఫిట్ అవుతుంది. సో ఆ కరెన్సీ ఒకటి తగ్గడం ఒకటి, అలాగే మన కరోనా కేసులు అది బాగా తగ్గాయి. కరోనా కేసులు తగ్గడం ఒకటి, రిలాక్సేషన్స్ కొంత ఇచ్చారు. అంటే లాక్డౌన్ రిలాక్సేషన్స్ కూడా చాలా మంది చేంజ్ చేశారు. సో అవన్నీ పాజిటివ్ అయ్యి మార్కెట్ పెరిగింది అనమాట. అది రీజన్. సో మీరు ఏం చేస్తారంటే రోజు పేపర్ లో స్టాక్ మార్కెట్ ఎందుకు పెరిగింది ఎందుకు తగ్గింది అన్నది రీజన్ రాస్తుంటాడు, అది చదువుతుండండి. మీరు ఏంటంటే ఒక పేజ్ ఉంటుంది, ఆ పేజ్ మీరు కొనడం అమ్మడం ఆ పేజ్ ని చదువుతూ ఉండాలి. హెడ్డింగ్లు చదువుతూ ఉండండి. హెడ్డింగ్లు చదువుతుంటే మీకు ఐడియా వస్తుంది. మీకు ఏమైనా అర్థం కాకపోతే రాసుకుని నన్ను అడగండి. ఈ చివరిలో లాస్ట్ 15 minutes దీంట్లోని డౌట్స్ అనే దాంట్లో ఒకసారి నన్ను అడిగితే దాన్ని చెప్తాను, ఆ హెడ్డింగ్ ఆన్సర్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు డిఫరెంట్ స్టాక్ ఎక్స్చేంజ్ లో మనము ఒక షేర్ అనేది కొనేసి అమ్మలేము. 2 days వెయిట్ చేసిన తర్వాత సపోజ్ మనం ఇప్పుడు BSE లో కొంటే 2 days తర్వాత NSE లో సెల్ చేయొచ్చు అన్నారు కదా. అవునవును. బట్ ఆర్బిట్రేజర్స్ అన్న వాళ్ళు ఈ రోజే ఒక స్టాక్ ఎక్స్చేంజ్ లో బై చేసి ఇంకొక స్టాక్ ఎక్స్చేంజ్ సెల్ చేస్తా అన్నారు కదా. మరి వాళ్ళకి అడ్వాంటేజ్ ఎలా ఉంది, మనకి లేనిది? అంటే ఈ F&O టైం ఎక్కువ ఉంటుందండి. F&O ఈ డెరివేటివ్స్ ఉన్నాయి కదా, ఫ్యూచర్స్ మార్కెట్ లోని వాళ్ళకి ఏంటంటే సెటిల్మెంట్ అయ్యే రోజులు ఎక్కువ ఉంటాయి. అంటే లాస్ట్ థర్స్డే సెటిల్మెంట్ అవుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వేరియేషన్ అక్కడ కొంటారు, ఇక్కడ అమ్మేస్తారు. అమ్మేసి రెండు ఈక్వల్ ఎప్పుడైతే ఈ 1 month లోపల ఏదో ఒక రోజు ఈక్వల్ అవుతాయి అనమాట. ఈక్వల్ అయినప్పుడు రివర్స్ చేసేస్తారు. సో ఎక్కడ క్వాంటిటీ అక్కడే అయిపోతుంది అనమాట. అక్కడ నుంచి తీసి 3 days నుంచి చేయడం అలాంటివి ఏమి ఉండదు. ఫ్యూచర్స్ లో అసలు ఫిజికల్ షేర్స్ ఏమి రావు. కంపల్సరీగా లాస్ట్ థర్స్డే కవర్ చేసేవలసిందే. కాకపోతే ఆ వేరియేషన్ ఉన్నది వీళ్ళు ఏం చేస్తారంటే స్టార్టింగ్ లో కొంటారు. స్టార్టింగ్ అటు BSE లో ఎక్కువ ఉంది, BSE లో తక్కువ ఉంది ఆ షేర్ వాల్యూ. స్టేట్ బ్యాంక్ షేర్ వాల్యూ అక్కడ తక్కువ ఉంది, ఒక 5 రూపాయలు తక్కువలో ఉంది. ఇక్కడేమో 5 రూపాయలు ఎక్కువలో ఉంది NSE లో. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక లాట్ కొనేస్తారు. ఒక లాట్ అంటే ఒక 5 లాట్లు కొనేస్తారు. 5 లాట్లు కొనేసి ఇక్కడ 5 లాట్లు అమ్మేస్తారు. 5 రూపాయలు ఎక్కువలో ఉన్నది అమ్మేస్తారు.
కాకపోతే వీటి మార్జిన్లు ఇక్కడ మార్జిన్ అక్కడ మార్జిన్ ఉంచుకుంటారన్నమాట వాళ్ళు. మార్జిన్ రెండు చోట్ల మార్జిన్ పెట్టుకొని అమ్మేసుకొని ఏం చేస్తారంటే ఆ లాస్ట్ థర్స్డే ఉంది కదా, లాస్ట్ థర్స్డే వరకు వాళ్ళు హోల్డ్ చేయొచ్చు. హోల్డ్ చేసి ఏం చేస్తారు, ఆ మధ్యలో ఆ నెల రోజుల్లోని ఏ టైంలో అయినా సరే రెండు ఈక్వల్ అవుతాయి రేట్లు. ఎప్పుడైతే ఈక్వల్ అయ్యో రెండు ఒకేసారి కవర్ చేస్తారు. కవర్ చేసినప్పుడు ఐదు రూపాయల ప్రాఫిట్ వచ్చేస్తుంది. సో అలా చేసుకుంటారు వీళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పండి సార్. ఇప్పుడు ఈక్విటీ మార్కెట్లో సార్ చెప్పండి. ఈక్విటీ మార్కెట్ అదాని వాళ్ళ షేర్ ప్రైస్ వచ్చేసి 16 రూపాయలు ఉంది. అదాని షేర్ ప్రైస్ వచ్చేసి 1633 రూపాయలు ఉంది సార్. అదే 1 ఇయర్ బ్యాక్ మాత్రమే ఉంది. ఇప్పుడు మనము ఆ టైంలో 1 ఇయర్ బ్యాక్ ఒక 100 షేర్లు కానీ 1000 షేర్లు కానీ హోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి. ఓకే. అదే ఇవాళ అమ్ముకున్నాం అనుకోండి అవి. ఓకే. ఇప్పుడు అప్పుడు ఆ టైంకి వచ్చేసి 15,000 ఒక 100 షేర్లు హోల్డింగ్ చేసుకొని 15,000 పెట్టి ఇన్వెస్ట్ చేసాము. ఇవాళ వచ్చి 1,60,000 వరకు అయింది అది మొత్తం మీద. అవును. అంటే ఆ రెండింటి మధ్య డిఫరెన్సే మన ప్రాఫిట్. అంతే కదా మరి. ఓకే, అట్లయితే మనం ఆ రోజున 1,50,000 పెట్టేసి ఒక 1000 హోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి. అవును. అది ఈ రోజుకి 60 లక్షల వరకు అవుతుంది. అంటే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ మనకు ప్రాఫిట్ అవుతుందా? అంతే కదా మరి. మరి ఎన్ని షేర్లు ఉన్నాయి ఎలా కనుక్కోవడం అదాని వల్ల ఆ టైంలో? మనం అంటే ఇప్పుడు ఆ టైంలో అని అవసరం లేదు. ఇప్పుడు కూడా అలాంటి షేర్లు దొరుకుతాయి మనకి మార్కెట్ లో. జాగ్రత్త చూసుకుంటే తక్కువ రేట్ లో ఉన్నవి ఉంటాయి. ఎన్ని షేర్లైనా కొనవచ్చు మనం. మన దగ్గర అమౌంట్ ని బట్టి ఎన్ని షేర్లు, 1000 షేర్లు కావాలంటే 1000 షేర్లు, 2000 షేర్లు కావాలంటే 2000 షేర్లు కొనేసి ఉంచేసి లాంగ్ టైం ఒక 5 years ఉంచుకుంటాను అని చెప్పి ఉంచుకున్నారంటే అలా పెరగడానికి ఛాన్స్ ఉన్నాయి. ఓకే. అదాని వల్ల ఎన్ని షేర్లు ఉన్నాయి ఎలా తెలుస్తుంది సార్ మనకి? ఇప్పుడు అదానివే అని కాదు, ఇప్పుడు అదానివి ఈ ఇయర్ పెరిగి ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ తగ్గిపోవచ్చు. అదాని ఏదో స్కామ్ లో ఇరుక్కొని ఉంటే అవన్నీ ఒక్కసారి పడిపోతాయి. సో అలా అని కాకుండా మామూలుగా ఫండమెంటల్స్ చూసి మనం కొనుక్కోవాలి. ఏ షేర్ అయినా సరే ఫండమెంటల్ చూసుకొని ఆ ప్రాఫిట్స్ కరెక్ట్ గా ఇస్తున్నాడు, వాడి సేల్స్ బాగా పెరిగాయి, ప్రాఫిట్స్ బాగా వచ్చాయి అనుకుంటేనే మనం కొనాలి. ఏదో అదాని కంపెనీ బాగుంది కదా అని చెప్పి కొంటాం మనం. కొన్ని ఒక 2 years తర్వాత మోడీ కాకుండా వేరే వాళ్ళు వచ్చారనుకోండి దీంట్లోకి, ఆ మోడీ దీంతో ఎక్కువ పెరుగున్నది. ఆ గుజరాత్ కంపెనీ అక్కడ నుంచి తగ్గడం మొదలవుతాయి. తగ్గితే మరి రీజన్ ఉండాలి కదా మనకి. అలా అలాంటివి కాకుండా అదాని కంపెనీలో కూడా మంచి సేల్స్ ఉన్నవి, తక్కువ రేట్ లో ఉన్నవి ఏదైనా ఉంటే కొనుక్కోవచ్చు. రియల్ వాల్యూ ఉన్నవి. అలా కాకుండా ప్రాఫిట్ తక్కువ ఉండి రేట్ ఎక్కువ ఉన్నవి తీసుకోకూడదు. ఓకే సార్. సార్ బాండ్ మార్కెట్ లో 4 పార్ట్స్ ఉన్నాయి కదా సార్, ఆ పార్ట్స్ సార్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఏది బాండ్ మార్కెట్ లోనా? అవును సార్, 4 పార్ట్స్ ఉన్నాయి కదా, ఒకసారి చెప్పండి. బాండ్స్ లో ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ ఇది. బాండ్ మార్కెట్ ఏం లేదు, అది సింపుల్. ఏంటంటే మనం అప్పుకి ఇస్తున్నాం అనమాట. మనం కొంటున్నాం అంటే మనం డబ్బులు పెట్టి గవర్నమెంట్ కి అప్పు ఇస్తున్నాం, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ కో లేదా స్టేట్ గవర్నమెంట్ కో లేదా మున్సిపాలిటీ వాళ్ళు బాండ్స్ ఇష్యూ చేస్తారు అనమాట. ఇష్యూ చేసి మనం కొనుక్కున్నాం అంటే వాళ్ళకి అప్పు ఇచ్చినట్టు. వాళ్ళు అప్పు తీసుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ కడుతుంటారు. సో ఆ ఇంట్రెస్ట్ మనకి వస్తూ ఉంటది అనమాట. దీంట్లో ఏంటంటే మనకి ప్రిన్సిపల్ ఏమో అసలు అమౌంట్ ఏమి కాకుండా ఉంటది, జాగ్రత్తగా ఉంటది.
ఎంత మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అయినా సరే అది ఇది అవుతుంది అనమాట. సో అది ఏం డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఇంకా ఈక్విటీ మార్కెట్ కూడా చెప్పండి సార్. ఈక్విటీ మార్కెట్ ఏముంది? ఈక్విటీ మార్కెట్ సింపుల్ అన్నమాట. రెండు ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్. ప్రైమరీ మార్కెట్ గురించి, సెకండరీ మార్కెట్ గురించి ఒక 1 డే మనం ఫుల్ గా మాట్లాడుతున్నాం. పబ్లిక్ ఇష్యూకి, కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వస్తుంది, ఐపీఓకి వస్తుంది ఫస్ట్ టైం. అది అలాట్ అయిన వాళ్ళు సెకండరీ మార్కెట్ లో అమ్ముకోవడానికి వస్తారు. ఆ సెకండరీ మార్కెట్ అన్నదే మన స్టాక్ ఎక్స్చేంజ్ లో ఉంటాయి. అక్కడికి వెళ్ళి కొనడం అమ్మడం చేసుకోవచ్చు. ఈక్విటీ మార్కెట్. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో హలో, చెప్పండి సార్. ఈక్విటీ మార్కెట్ లో మనం కొని డిమాట్ అకౌంట్ లోకి వచ్చిన షేర్స్ మన ఎన్ఎస్సీ లో అమ్ముకోవచ్చా? ఈక్విటీ మార్కెట్ లో ఈక్విటీ మార్కెట్ బిఎస్సి లో కొని ఉంటాం కదా సార్. తర్వాత మనం అవి డిమాట్ అకౌంట్ లోకి వచ్చిన తర్వాత ఎన్ఎస్సీ లో అమ్మేయచ్చా? అమ్మొచ్చా సార్ అట్లా? అమ్మచ్చు. డిమాట్ వచ్చిన తర్వాత ఈక్విటీ మార్కెట్ లో షేర్లు బిఎస్సి లో కొన్నవి 3 days తర్వాత డిమాట్ వస్తాయి. డిమాట్ వచ్చినవి అప్పుడు మన ఏ ఎక్స్చేంజ్ లోనే అమ్మచ్చు. ఈక్విటీ ఎన్ఎస్సీ లోనే అమ్మచ్చు, బిఎస్సి లోనే అమ్మచ్చు. ఓకే ఓకే. వాల్యూ ఏది ఎక్కువ ఉంటే దాంట్లో అమ్ముకోవచ్చు మనం. వాల్యూ ఎక్కడ బాగుంటే అక్కడ అమ్మచ్చు, ఎక్కడ బాగుంటే అక్కడ కొనచ్చు. ఓకే ఓకే. హలో సార్. సార్ ఇప్పుడు అంటే ఏంజిల్ బ్రోకింగ్ లో కొన్న స్టాక్స్ మనం అంటే వేరే థర్డ్ పార్టీ యాప్స్ అయిన అప్ స్టాక్స్ లో కానీ ఈ యాప్స్ లో మళ్ళీ రిజిస్టర్ అయ్యి మనం అమ్ముకోవచ్చా? అంటే ఈ ఏంజిల్ బ్రోకింగ్ లో కొన్ని స్టాక్స్ అందులోకి వస్తాయా? నాకు అర్థం కాదు, మళ్ళీ చెప్పండి. ఏంజిల్ బ్రోకింగ్ లో కొన్న స్టాక్స్ మనం అదే డిమాట్ అకౌంట్ యూజ్ చేసి మనం వేరే యాప్స్ లైక్ జీరోదాలో కానీ కైట్ లో కానీ ఈ యాప్స్ లో అమ్ముకోవచ్చా? అంటే ఇవే స్టాక్స్ అందులో కూడా వస్తాయా? వేరే సోర్సెస్ ఉంటాయి కదా, వేరే కంపెనీలో అమ్ముకోవచ్చు అంటారా? అదే అడుగుతున్నారా ఇప్పుడు? అంటే ఏంజిల్ బ్రోకింగ్ లో కొన్న స్టాక్స్ జీరోదాలోకి వస్తాయా సేమ్ డిమాట్ అకౌంట్ అయితే? వస్తాయి, అమ్మచ్చు. మీరు సేమ్ ఒకటే. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు అమౌంట్ మనం 2 బ్యాంకుల్లో దాచుకున్నాం. ఈ బ్యాంక్ ఈ అమౌంట్ తీసుకొచ్చి ఈ బ్యాంక్ లో వేసినాం, అమౌంట్ తీసుకొచ్చి దీంట్లో వేయచ్చు. అలాగే షేర్లు డిమాట్ ఉన్న తర్వాత మీరు ఎక్కడైనా ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఏ కంపెనీ ద్వారా అయినా వెళ్ళి చేసుకోవచ్చు మీ డిమాట్ చెప్పేస్తే. ఓకే సార్. ఈరోజు ఒక 10 షేర్స్ కొన్నాను సార్ నేను. అదే షేర్స్ నాకు ఇప్పుడు అప్స్టాక్స్ అకౌంట్ లేదు. అప్స్టాక్స్ లో నేను క్రియేట్ చేసుకుంటే సేమ్ నా ఇప్పుడు ఏంజిల్ బ్రోకింగ్ లో ఏవైతే డీటెయిల్స్ ఇచ్చినా అవే ఆధార్ కార్డ్తో అవే దాంతో మామూలుగా అప్స్టాక్స్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఈ స్టాక్స్ అందులోకి వస్తాయా? మీరు స్టాక్స్ డిమాట్ ఎక్కడున్నదో అక్కడ నుంచి మీరు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఓకే. ఆ ఇన్స్ట్రక్షన్ మీరు ఏ కంపెనీకి ఇచ్చి ఉంటే ఆ కంపెనీకి వెళ్తుంటాయి. అక్కడ ఇన్స్ట్రక్షన్ మార్చి వేరే కంపెనీకి ఇస్తే ఆ కంపెనీకి వెళ్తాయి. ఆ ఇన్స్ట్రక్షన్ మార్చినంత వరకు ఆ కంపెనీకే వెళ్తుంటాయి. ఓకే సార్, అర్థమైంది. రైట్ సార్. ఓకే, ఇంకా అడగండి. ఎవరు ఏమైనా హ్యాండ్ రైజ్ చేయలేదు సార్.
ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదా? ఈరోజు క్లారిటీగా ఉన్నట్టున్నారు. ఓకే, అందరికి అర్థమై ఉంటది బహుశా, అందువల్ల హ్యాండ్ రైజ్ చేయలేదు. సార్ 5th క్వశ్చన్ ఆన్సర్ అని అడుగుతున్నారు సార్. 5th క్వశ్చన్ ఆన్సర్ అంట. 5th క్వశ్చన్ ఆన్సరా? ఎప్పుడు ఈ రోజుదా? ఓకే. ఫ్యూచర్స్ రేటు షేర్స్ మనం ఎక్కడ కొనొచ్చు, ఎక్కడ అమ్మొచ్చు అంటే ఎన్ఎస్సి లో కొనొచ్చు, బిఎస్సి లో అమ్మొచ్చు. ఈ బిఎస్సి రెండిట్లోనే, 2 ఎక్స్చేంజ్ లోనే చేయొచ్చు. ఫ్యూచర్స్ F&O రెండు చోట్ల ఉన్నది. అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఉంది, బొంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఉంది. రెండిట్లోనే మనం చేయొచ్చు. సార్ ఒక్కసారి అన్ని క్వశ్చన్లకి ఒకసారి ఆన్సర్ చెప్పుకొచ్చేయండి సార్ ఒకసారి. ఓకే. హౌ మనీ ఫైనాన్షియల్ మార్కెట్స్ యాక్టివ్ ఇన్ ఇండియా? 4 ఉన్నాయి. స్టార్టింగ్ లో ఇచ్చారు 4 ఎక్స్చేంజ్లు, ఎన్ఎస్సి, బిఎస్సి, ఎన్సిఎక్స్, ఎన్సిడిఎక్స్. ఈ 4 యాక్టివ్ గా ఉన్నాయన్నమాట. విచ్ ప్రోడక్ట్ లో రిస్క్ ప్రోడక్ట్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్? అది మనం బాండ్ మార్కెట్ అనేది లో రిస్క్ ప్రోడక్ట్ అన్నమాట. అలాగే విచ్ ప్రోడక్ట్ హై రిస్క్ ప్రోడక్ట్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్? మనకి F&O అండ్ కమోడిటీ రెండు కూడా హై రిస్క్ ప్రోడక్ట్స్. సో గోల్డ్ అండ్ సిల్వర్ ఫ్యూచర్ ట్రేడింగ్ అవైలబుల్ ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్, ఎన్సిడిఎక్స్ రెండిట్లో ఉన్నాయి. సో 5th క్వశ్చన్ ఏంటంటే ఫ్యూచర్ షేర్స్ మనకి ఎన్ఎస్సి, బిఎస్సి రెండిట్లో ట్రేడ్ అవుతుంటాయి. ఎన్సిడిఎక్స్ అనేది కమోడిటీ అన్నమాట. ఓకేనా? సో అన్ని క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పిస్తాం. ఓకే సార్. శివప్రసాద్ గారు. సార్ గుడ్ ఈవినింగ్. హలో సార్. హలో, ఫాస్ట్ గా అడగండి సార్. ఇది స్పెక్యులేటర్ కి స్పెక్యులేషన్ కి డిఫరెన్షియేషన్ ఏంటి సార్? స్పెక్యులేటర్ అంటే స్పెక్యులేషన్ చేసేవాడిని స్పెక్యులేటర్ అంటారు. స్పెక్యులేషన్ అంటే డే ట్రేడింగ్ చేసేవాడిని స్పెక్యులేటర్ అంటారు. అంటే ఇప్పుడు ఈ షేర్ వాల్యూ తగ్గడం పెరగడం అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది సార్. అంటే వాళ్ళ చేతి ద్వారా ఏమైనా అవుతుంది సార్? వాళ్ళ చేతిలో ఉండదు. ఎప్పుడు స్పెక్యులేటర్ ఏంటంటే స్పెక్యులేట్ చేస్తుంటాడు. అంటే కొద్దిసేపట్లోనే పెరుగుతుంది, తగ్గుతుంది అని మైండ్ ఇదవుతుంటది అనమాట. షార్ట్ టర్మ్ లో డిసిషన్ తీసుకునే వాళ్ళు స్పెక్యులేటర్స్ అని చెప్పచ్చు. ఓకే సార్. ఆ డిసిషన్స్, ఆ స్పెక్యులేటర్స్ చేసే ట్రాన్సాక్షన్స్ స్పెక్యులేషన్ అంటారు. అంటే షేర్ వాల్యూ తగ్గిపోతుంది, పెరుగుతుందని వాళ్ళకి ఏమైనా ముందుగానే వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా సార్ మార్కెట్ లో? తెలీదు. ఇది పెరగడం తగ్గడం అనేది ఎవరికి తెలియదు. లక్షల మంది చేస్తుంటారు, ఎవరు ఒకళ్ళ చేతిలో ఉండదు. ఏదైనా న్యూస్ వచ్చిందంటే ఎవరి ముందు చేస్తే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. ఏదైనా న్యూస్, కంపెనీ న్యూస్ ఏదైనా మీట్ వచ్చిందంటే కంపెనీ అప్లైస్ తెలుస్తుంది, లేదంటే కొంత ప్రిడిక్ట్ చేసిన వాళ్ళు తెలుస్తుంది, రిజల్ట్ ప్రిడిక్ట్ చేసిన వాళ్ళకి అలా చేస్తుంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో చెప్పండి సార్. నిన్న అటెండెన్స్ సబ్మిట్ చేయలేదు సార్. నేను లాస్ట్ లో లింక్ నెట్వర్క్ ఇష్యూ వల్ల. నో ప్రాబ్లం అండి. ఈరోజు చేశారా? ఫినిష్ సార్, అయిపోయింది సార్, కంప్లీట్ అయింది. ఓకే, అది నో ప్రాబ్లం. నేను చూస్తాను. ఓకే సార్. అందరూ ఆల్మోస్ట్ అందరూ చేశారు కదండి. అటెండెన్స్ అందరూ మార్క్ చేశారేమో. ఎవరికైనా అవ్వకపోయినా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు. Okay, we'll wind up session. హలో సార్. త్వరగా అడగండి ధనంజయ్ గారు. సార్, అంటే మరి స్వింగ్ ట్రేడింగ్ గురించి. హలో సార్. ఏదండి? స్వింగ్ ట్రేడింగ్ సార్. స్వింగ్ ట్రేడింగ్ ఏం లేదండి. స్వింగ్ ట్రేడింగ్ అదంతా స్పెక్యులేషన్స్ లో వస్తుంది.
స్వింగ్ ట్రేడింగ్ ఏం లేదు, అలా ఊగుతూ చేయడాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు. హలో సార్, ఆ గ్రాఫ్ ఊగుతూ ఉంటది, అప్ అండ్ డౌన్స్ ఇలా ఫాస్ట్ గా ఎక్కువ ఉంటే దాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు. హలో సార్, నిన్న ఒక క్వశ్చన్ ఇచ్చారు కదా, వాట్ ఈస్ ద రీజన్స్ ఆఫ్ టుడేస్ మార్కెట్ అప్ అని. దానికి ఒకసారి ఆన్సర్ చెప్పండి. నిన్న ఒక క్వశ్చన్ ఇచ్చారు కదా సార్, వాట్ ఈస్ ద రీజన్స్ ఆఫ్ టుడేస్ మార్కెట్ అప్. అవును, దానికి ఆన్సర్ చెప్పండి సార్. ఇందాక చెప్పారు కదమ్మా. కరెక్ట్, మార్కెట్ కరెన్సీ పెరగడం, కరెన్సీ రేట్ డాలర్ వాల్యూ తగ్గడం వల్ల పెరిగింది, డాలర్ వాల్యూ తగ్గింది మన ఇండియన్ కరెన్సీలో. సో మన ఇండియన్ కరెన్సీ స్ట్రాంగ్ అయింది, దాని వలన పాజిటివ్ అయింది అన్నమాట మార్కెట్. అది కరోనా కూడా తగ్గడం వల్ల, లాక్డౌన్ ఏమో రిలాక్స్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల పెరిగింది. రైట్ సార్ కలిముల్లా గారు. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. అండ్ అందరికి బాయ్. రైట్ సార్, గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ అండి. క్లోజ్ ఫర్ టుడే. ఓకే బాయ్ అండి కరిముల్లా గారు. ఓకే, బాయ్.